ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. పాండవులతో కలిసి ద్రౌపదీదేవి, పాండవులతో కలిసి కుంతీదేవి పాంచాలపురానికి బయలుదేరినటువంటి సందర్భం దగ్గర మొన్నటి రోజు ప్రవచనాన్ని ఆపు చేయడం జరిగింది. ఆవిడ ఆ ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరు బయలుదేరడం వెనకాతల కూడా ఒక గొప్ప ధర్మాన్ని చెప్తుంది. ఏదో భిక్షాటన చేసి అన్నం తెచ్చుకుంటున్నాం, వేదాధ్యయనం చేస్తున్నాం కదా అని కాలం గడపడం కాదు. ఎవరు ఏ కర్తవ్యాన్ని నిర్వహించవలసి ఉంటుందో ఆ కర్తవ్యంలో మాత్రం వైక్లభ్యం పనికిరాదు. ఇప్పటికి కాలం ఇలా గడిచిపోతోంది కదా సంతోషంగా అని చెప్పి గడిపేస్తే ఆ వ్యక్తి జీవితంలో వృద్ధిలోకి రావడం, కీర్తిని తెచ్చుకోవడం అన్నది సాధ్యం కాదు. ఎందుచేత అంటే లక్ష్యం అనేటటువంటిది అందరికీ ఉంటుంది. నేనేదో అది కావాలి, ఇది కావాలి, ఇది సాధించాలి, అది సాధించాలి అనేటటువంటి ఆశయం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆశయం వేరు, ఆశయ సాధన యందు పూనికతో ప్రయత్నం వేరు. ఒక్క విషయాన్ని సాధించాలి అంటే దాని వెనక ఎంతో కఠోరమైనటువంటి పరిశ్రమ చెయ్యాలి. ఏ పరిశ్రమ చెయ్యకుండా ఇప్పటికే సంతోషంగా గడిచిపోతే చాలు అనుకుంటే ప్రాథమికమైనటువంటి శరీరావసరములు లభించినంత మాత్రం చేత కూడా జీవితం తృప్తిగా గడిపేసేయచ్చు. తినడానికి అన్నం లభించి, నిద్రపోవడానికి ఓ చుట్టు నీడ లభించిన తాను అంతకన్నా ఎదగక్కర్లేదు అనుకుంటే అలాగే గడిపేసేయచ్చు. కానీ కుంతీదేవి పిల్లలకి మార్గదర్శనం చేసింది. ఇక్కడ మనం ఇలా ఉండిపోవడం మర్యాదతో కూడుకున్నటువంటి విషయం కాదు. ఎందుచేత అంటే కడుపెద్ద కాలముండితి మొడబడి ఇందెంతకాలముందనో మనకయ్యడు లాభమేమి, మరి ఎప్పుడు ఉచితమే ఉరుల ఇండ్ల పొత్తున ఉండన్. కాలం గడిచిపోతోంది కదా అని పరగృహాలలో అలా ఉండకూడదు. తాను కష్టపడి సంపాదించి తాను ఏ కర్తవ్యాన్ని నిర్వహించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వహించడం చేత భగవంతుడు అనుగ్రహించి దేన్ని కటాక్షిస్తాడో దానితో సంతృప్తిగా జీవించాలి. అంతేకాని కర్తవ్యాన్ని విడిచిపెట్టి జీవించి బ్రతకకూడదు. కాబట్టి మనం ఈ ప్రాంతంలో చాలా కాలం ఉన్నాం, ఈ బ్రాహ్మణ గృహంలో చాలా కాలం జీవితం గడిపాం. కాబట్టి ఇక పాంచాలపురానికి బయలుదేరుదాం అని వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తరువాత అక్కడ ద్రౌపదీ స్వయంవరం జరుగుతోంది. ఆ స్వయంవర ప్రాంగణానికి పాండవులు 5 కూడా వెళ్ళారు. వెళ్ళి చాలాసేపు అయింది. ఎందుచేత అంటే అక్కడ మత్స్యయంత్రాన్ని అర్జునుడు కొట్టడం, వాళ్ళు బ్రాహ్మణ వేషాల్లో ఉన్న కారణం చేత అనేక మంది క్షత్రియులు సాధించలేనటువంటి విషయాన్ని ఒక బ్రాహ్మణుడు ఎలా సాధించాడు అని కర్ణాది వీరులందరూ కూడా పాండవుల మీదకి యుద్ధానికి రావడం, పాండవులు తమదైనటువంటి తేజస్సు చేత వాళ్ళని గెలవడం, ఈ కారణాల చేత కొంత విలంబనమైంది. ఆ 5 పిల్లలు ఇంటికి రాలేదు. తల్లి మనసుకి తండ్రి మనసుకి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. అది స్వభావంలోనే పరమేశ్వరుడు అలా సృష్టించాడు. భార్య భర్త కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారనుకోండి, కడుపున పుట్టినటువంటి బిడ్డ క్యారుమని ఏడ్చిందనుకోండి, ముందు ఎవరికి వినపడుతుంది అంటే అమ్మకి వినపడుతుంది. వినపడుతుంది అంటే అది గ్రహణ శక్తి ఆమె యందు ఎక్కువ ఉన్నది అని కాదు దాని అర్థం. బిడ్డలు ఎక్కడ ఏ బాధపడుతున్నారో అని అమ్మ మనసు అన్యథా పిల్లల మీదే ఉంటుంది తప్ప తాను ప్రశాంతంగా ఉండలేదు. మీరు గమనించండి, లోకంలో ఒక మాట తల్లి నోటి వెంట ఉచ్చరించదు. పిల్లలు ఓ 2 గంటల్లో తిరిగి రావాలనుకోండి, రాత్రి 8 గంటలకో బిడ్డడు తిరిగి రావాలి. 8:30 అయింది, 9 అయింది, 9:30 అయింది, 10 అయింది, పిల్లవాడు తిరిగి రాలేదు. అమ్మ వీడు దేని కిందన్నా పడలేదు కదా అనదు. అశుభాన్ని నోటితో అమ్మ ఉచ్చరించదు. కానీ వీడికి ఏం అవలేదు కదా అంటుంది. ఎక్కడ ప్రీతి చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ శంక పొటమరిస్తుంది. వాళ్ళ గురించి ప్రేమతో కూడుకున్నటువంటి భావన, వాళ్ళ భద్రతకి ఏదైనా ఇబ్బంది కలిగిందా అన్న భావన చేత శంక కలుగుతుంది. ఇది సాధారణంగా లోకంలో ఎవరి యందు చాలా ఎక్కువగా ఉంటుంది అంటే
సహజంగా అమ్మ యందు చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మ అలా లేకపోతే ఎలా పెరిగి పెద్దవాళ్ళు అవుతారండి పిల్లలు? అసలు నిరంతరం అదొక తపస్సుగా ఎక్కడ ఉండనివ్వండి, బిడ్డల మీదే మనసు ఉంటుంది. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏడవట్లేదు కదా, ఆడుకుంటున్నారా, భద్రంగానే ఉన్నారా, లక్ష ఆలోచనలు ఉంటాయి. అమ్మ అలా ఆలోచిస్తుంది కాబట్టే బిడ్డలు క్షేమంగా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. పాండవులు రావడంలో ఆలస్యమైంది. కుంతీదేవి ఎనలేని ఖేదం పొందింది. అందున సామాన్యంగా పిల్లల విషయంలోనే అంత ఆదుర్దా ఉంటే ఎప్పుడూ కౌరవులు పాండవుల్ని మట్టు పెట్టాలని చూస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఆ తల్లికి ఎంత బెంగగా ఉంటుంది. ఇంతకుముందున్న ఏకచక్రపురం గురించి ఆవిడికి కొంత పరిచయం ఉంది. ఇది కొత్తగా వచ్చినటువంటి పట్టణం, దీని గురించి తగినంత అవగాహన లేదు. కాబట్టి ఆమె బెంగ పెట్టుకుని వెంటనే శరణాగతి చేసింది. వేల్పులారా భూసురీషులారా మీ శరణంబకాని యొండు గతియుగాన నాకు శరణమగుడు కరుణతో రక్షింపుడనుచు కుంతి వగచి వనరుచుండే. ఆమె వెంటనే దేవతలకు భూసురులైన బ్రాహ్మణులకు శరణాగతి చేసింది. శరణాగతి అనేటటువంటిది నోటితో చెప్పేటటువంటిది కాదు. ఏదో నేను శరణాగతి చేయుచున్నాను అని నోటితో అన్నాను అనుకోండి, అది శరణాగతి కాదు. శరణాగతి అనేటటువంటిది జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసి చిట్ట చివరి స్థితికి చేరుకున్నప్పుడు ఏ లక్ష్యం దగ్గరికి వెడతాడో, ఏ బిందువు దగ్గరికి వెడతాడో, శరణాగతి మార్గం చేత కూడా ఉత్తర క్షణం అక్కడికే చేరుకుంటాడు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, మన ప్రయత్నం ఉంటుంది ఉపాసనలో. ఏదో భక్తితో ప్రవర్తించడం, కర్మాచరణం చేయడం, శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకోవడం, గురువుగారు చెప్పిన మాటలు వినడం, వాటిని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడం, ఇవన్నీ ఉంటాయి. శరణాగతి ఎందు ఏముంటుందంటే, తాను ఒక క్లిష్టమైన పరిస్థితిని వచ్చినప్పుడు తాను అధిగమించలేను అని అనుమానం వస్తే తన ప్రయత్నములన్నీ ఆపేస్తారు. ఇక తన వైపు నుండి ప్రయత్నం ఉండదు. అది అంత తేలిక విషయం కాదు. తన ప్రయత్నాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి కేవలము భగవంతుడు అనుగ్రహించి జోక్యము చేసుకుని కాపాడుగాక అని నిలబడిపోతారు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు. మళ్ళీ మళ్ళీ నేను ఆ మాట అంటున్నాను. త్రికరణ శుద్ధిగా సమస్త ఉపాయములను విడిచిపెట్టి, సమస్త సాధనములను విడిచిపెట్టి భగవంతుడే జోక్యం చేసుకోవాలి అని శరణాగతి చేసి నిలబడగలిగితే ఉత్తర క్షణంలో భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. అందుకే శరణాగతి అనేటటువంటిది పరమశక్తివంతమైన సిద్ధాంతం. మీరు ఏ కావ్యాన్ని చూడండి, ఏ పురాణాన్ని చూడండి, శరణాగతి చేసినటువంటి భక్తులు కనపడతారు. రుక్మిణీదేవి శరణాగతి చేసింది, విభీషణుడు శరణాగతి చేశాడు, భాగవతంలో గజేంద్రుడు శరణాగతి చేశాడు. అన్ని ప్రయత్నాలు విడిచిపెట్టి నన్ను భగవంతుడే వచ్చి రక్షించుగాక అని శరణాగతి చేస్తూ ఒక నియమం కూడా పెట్టాడు. ఆ వచ్చినటువంటి వాడు నన్ను రక్షించడానికి ఏదో ప్రహ్లాదుడిని రక్షించడానికి వచ్చినట్టు ఇక్కడ నుండి ఇప్పుడే రావడం కాదు. నేను ఎంత నమ్మకంతో శరణాగతి చేస్తున్నానో ఆ నమ్మకం ప్రతిఫలిస్తుండగా తనను తాను మరిచి ఆయన రావాలి. మొరలెరుంగక తన్ను మొరగువాడు అన్నాడు భాగవతంలో. తనను తాను మరిచిపోయి రావాలి అన్నాడు. శరణాగతి ఎంత గొప్పది అంటే, అంతకుముందు ఎన్నడూ భగవంతుణ్ణి పూజించని వాడైనా గజేంద్రుడు శరణాగతి చేశాడు కాబట్టి ఉత్తర క్షణంలో ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరమృత సరప్రాతీందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సంరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేతూయి సంధింపడే పరివారంబును చీరడభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరి లచ్చి వెంటను అవరోధవ్రాతముందాని వెనుక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్. అంతమంది తన వెనక వస్తున్నా ఎక్కడికెడుతున్నారని లక్ష్మీదేవి అడిగినా జవాబు చెప్పకుండా శరణాగతి చేసినటువంటి గజేంద్రుణ్ణి రక్షించడానికి ఆయన పెట్టిన నియమాన్ని మన్నించి తనని తాను మరిచిపోయి వచ్చాడు.
అంటే ఇత పూర్వం ఎప్పుడూ పూజించని వాడైనా సరే శరణాగతి చేస్తే మాత్రం భగవంతుడు అంత తీవ్రంగా జోక్యం చేసుకుంటాడు. అందుకే శరణాగతి సిద్ధాంతం బాగా అర్థం కావడానికి రామకృష్ణ పరమహంస చిన్న కథ చెప్తారు. చిన్న కథ ద్వారా జటిలమైన సిద్ధాంతాన్ని ఆవిష్కరించడంలో బహునైపుణ్యము కలిగినటువంటి వారిలో రామకృష్ణ పరమహంస ఒకరు. అటువంటి సద్గురువు ఆయన. అందుకే ఒకప్పుడు శరణాగతి సిద్ధాంతం గురించి శిష్యులకు చెప్తూ ఒక గొప్ప విశేషాన్ని చెప్పారు. ఒకప్పుడు ఒక మహాభక్తుడు ఒక ఆయన అటుగా వెళ్ళిపోతున్నాడు. అటుగా వెళ్ళిపోతుంటే కొంతమంది ధూర్తులైనటువంటి పిల్లలు ఆయన్ని రాళ్ళు పెట్టి కొట్టారు. ఆయన ఏ ప్రతీకారము చెయ్యకుండా అలాగే నిలబడి శరణాగతి చేశాడు. శరణాగతి చెయ్యగానే అప్పటి వరకు లక్ష్మీదేవితో మాట్లాడుతున్న విష్ణువు తటాలున ఆసనం మించి లేచి గబగబా రక్షించడానికి పరిగెడుతున్నారు. అలా వెళ్ళిన వారు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే లక్ష్మీదేవి అడిగింది, అదేమిటి అంత తటాలున లేచి బయలుదేరిన వారు అంత చటుక్కున వెనక్కి వచ్చి కూర్చున్నారే అంది. ఏమీ లేదు, శరణాగతి చేశాడని పరిగెత్తబోయాను, ఆయన ఓ రాయి తీసి పిల్లల మీదకి విసిరాడు, వెనక్కి వచ్చేసాను అన్నాడు. అంటే తానొక ఉపాయమును పట్టుకుంటే, తానొక సాధనాన్ని పట్టుకుంటే ఇక ఈశ్వర జోక్యం ఉండదు. అన్నిటినీ విడిచిపెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామీకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భగవద్గీత చిట్ట చివర. అన్ని ఉపాయములను విడిచిపెట్టి భగవంతుణ్ణి శరణాగతి చేస్తే ఉత్తర క్షణంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. అందుకే ఇప్పటి వరకు భారతంలో ఆదిపర్వం దాటిపోయినప్పటికీ కూడా సభాపర్వం ఆదిపర్వం చిట్ట చివరకు వచ్చేస్తున్నప్పటికీ కూడా అసలు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం భారతంలో కలగదు. ఇప్పుడు కలుగుతుంది. ఇప్పుడు బలరామకృష్ణులు వస్తారు. ఎందుకు బలరామకృష్ణులు వస్తారు అంటే కుంతీదేవి త్రికరణ శుద్ధిగా శరణాగతి చేసింది. అది భగవంతుని యొక్క దర్శనానికి కారణమైంది. ఎప్పుడైతే ఆవిడ శరణాగతి చేసిందో ఇక మళ్ళీ వేరుగా చెప్పవలసిన అవసరం ఉండదు. అదే భగవంతుని యొక్క అనుగ్రహంగా మారి పాండవులు తమ తమ యొక్క నిజమైనటువంటి స్థితిని వెల్లడి చేయవలసిన అవసరం లేకుండానే శత్రువీరులందరినీ గెలిచి ద్రౌపదీదేవిని తీసుకుని భీమార్జునులు వెనక వస్తున్నారు. ఈలోగా ధర్మరాజు గారు, నకులుడు, సహదేవుడు ముందుగా ఇంటికి వచ్చేశారు. భీమార్జునులు ఇద్దరూ ద్రౌపదీదేవిని తీసుకుని ఇంటికి వచ్చారు. వాళ్ళు ప్రతిరోజు భిక్ష తీసుకొచ్చామని చెప్పడం అలవాటు. ఎందుకంటే మరి వెళ్ళి భిక్షాటన చేసి అన్నం తీసుకొచ్చి కదా ద్రౌపదీదేవికి చెప్పి ఆవిడ చెప్పిన రీతిలో పంచుకు తింటున్నారు. అందుకే వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మ భిక్ష తీసుకొచ్చామమ్మా అన్నారు. ఆవిడంది 5 ప్రయోజనములు పొందండి అని వెనక్కి తిరిగి చూసింది. ఆ వచ్చిన పిల్ల నల్ల కలువల కాంతితో కలువల వాసన శరీరంలోంచి వస్తూ ఉండగా కలువరేకుల వంటి కన్నులతో నిలబడి ఉన్నటువంటి యాజ్ఞశీని, యజ్ఞము నుండి ఆవిర్భవించినటువంటి మహత్తరమూర్తి ద్రౌపదీదేవి, రాచకాంత. ఆ పిల్లకి కూడా తెలియదు వాళ్ళు పాండవులు అన్న విషయం. ఇప్పుడు ఆశ్చర్యపోయినటువంటి కుంతీదేవి ఒక మాట అంది, ఈ తన్వి తోడ్కొని ఈ తమ్ములిరువురు ప్రీతినేతించి ఈ భిక్ష ఒప్పగునుమని నాకు చెప్పినను ఏ ఊరు ఉపయోగింపుడంటి నా యుక్తి తొల్లి అనృతమెన్నండు కాదనగా మీరెప్పుడు మద్వచనాతిక్రమంబు సేయరు ఇది లోకమున లేనియది ఏమి సేయంగనగు అని చింతాకులాత్మయైన తల్లి నూరార్చి వాసవ తనయు చూచి పార్థ నీ చేత పడయంగబడిన దీని అగ్నిసన్నిధి పాణిగ్రహణంబు నీవ చేయుమన ధర్మజునకు జిష్ణుడనియే. ఎప్పుడైతే వెనక్కి తిరిగి ద్రౌపదీదేవిని చూసిందో కుంతీదేవి 2 ప్రధానమైన విషయాలు చెప్పింది. ఎంత పొరపాటు మాట నా జీవితంలో వాడాను. ఒక స్త్రీని 5 పంచుకోండని చెప్పాను. ఇది పరమ అధర్మం కదా, లోకంలో ఎక్కడా లేని విషయం కదా. ఇది నా నోట ఎలా వచ్చింది, అసలు రాకూడదే అంటే ఎందుకు రాకూడదు అంటే ఇత పూర్వం అసలు జరగని విషయాన్ని నేను ఎన్నడూ అనలేదు. నా నోటితో అన్నది జరగకుండా లేదు. మీరు బాగా పట్టుకున్నారో లేదో.
ఆవిడ అంటున్న మాట వెనక ఆంతర్యం అది. అందుకు పాండవుల ద్రౌపదీ వివాహమునందు కుంతి మాట కూడా ప్రమాణమై కూర్చుంది. ఆవిడ తన గురించి తాను గొప్ప చెప్పుకోవడం కాదు, ఆవిడ ఒక మాట చెప్పింది, నా యుక్తి తొల్లి అనృతం ఎన్నండు కాదనగా ఇత పూర్వం ఎప్పుడూ కూడా నా నోటి వెంట వచ్చినటువంటి మాట జరగకపోవడం అన్నది లేదు. ఒక మాట అన్నానంటే జరుగుతుంది. అంటే ఏమిటి దాని అర్థం? అంటే మీరు బాగా ఒక విషయాన్ని పట్టుకోవాలి. పెద్దల యొక్క ఆశీర్వచనం పొందండి అంటూ ఉంటారు. ఎందుకు అసలు ఆశీర్వచనం అన్నది అంటే, భాగవతోత్తములైన వారు నిరంతరం భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి వారి నోటి వెంట ఏ మాట వస్తుందో ఆ మాట అబద్ధమవడానికి వీల్లేదు. భగవంతుడు దాన్ని నిజం చేసేటటువంటి కర్తవ్యాన్ని భుజాలకు ఎత్తుకుంటాడు. ఎందువల్ల? తనని అంత నమ్ముకున్నటువంటి ఒక యోగి నోటి వెంట వచ్చినటువంటి మాట ఒకవేళ భగవంతుడు అలా జరగకూడదని నిర్ణయం చేసి ఉన్న కారణం చేత అది తెలియక ఆ యోగి అన్న మాట నిజం కాకుండానే పోయిందనుకోండి ఈశ్వరుడి యొక్క నిర్ణయం వల్ల, అప్పుడు ఆ యోగి గౌరవం ఎక్కడుంది? యోగి గౌరవాన్ని ఎవరు కాపాడాలి? భగవంతుడు కాపాడాలి. అప్పుడు భగవంతుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. నేను అన్న మాట మీకు బాగా అర్థమైందో లేదో. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక అల్పాయుర్దాయం కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఎక్కువ ఆయుర్దాయం లేదు, ఏ 16 ఏళ్ళలో బ్రతకాలి. ఆయన త్రికరణ శుద్ధిగా జీవించేటటువంటి యోగి అయినటువంటి వ్యక్తి. యోగి అన్న మాటకు అర్థం ఏంటంటే అనేన యుజ్యతే ఇది యోగ అని పతంజలి భాష్యం. అనేకముగా కనపడేటటువంటివన్నీ ఒక్కటిగా చూడగలిగినటువంటి వాడు. బంగారంతో అనేక ఆభరణములు చేసి అక్కడ పెట్టినా ఇదంతా బంగారం అనగలిగినటువంటి వాడు. ఇన్ని రూపాలతో ఇన్ని పేర్లతో ప్రపంచం కనపడుతున్నా యథార్థమునకి ఇదంతా భగవంతుని యొక్క సృష్టి, భగవంతుడు వినా ఇంకొకటి లేదు అని చూడగలిగినటువంటి విశాల హృదయుడు ఎవరున్నాడో అటువంటి వాడి నోటి వెంట వచ్చిన మాట అనృతము కాకుండా అబద్ధం కాకుండా చూడవలసిన కర్తవ్యం ఎవరిది అంటే ఈశ్వరుడిది. అందుకే అసలు అటువంటి మాట వారి నోటి వెంట రాదు. రాకుండా ఈశ్వరుడు జాగ్రత్త పడతాడు. ఎందుకనంటే వాక్కు మనుష్యులకొక్కరికే భగవంతుడు ఇచ్చాడు. వాక్కు అగ్నిస్వరూపం. వేదం చెప్తుంది వాక్కు అగ్నితో సమానం. అందుకే మంచి మాటలు వింటే అజ్ఞాన దాహకత్వం, అజ్ఞానం పోతుంది. అగ్ని వస్తువులను ఎలా కాల్చేస్తుందో వాక్కు కూడా అవతల వారిలోని అజ్ఞానాన్ని దహించేస్తుంది, కాల్చేస్తుంది. అంత గొప్ప శక్తి కలిగినటువంటి వాక్కు జరగనిది, అబద్ధమైనది అసలు పరమ భాగవతోత్తములు యోగులైనటువంటి వారి నోటి వెంట రాదు. అందుకే ఇత పూర్వం ఏది జరగకూడదో ఏది జరగదో అది నా నోటి వెంట ఈశ్వరుడు పలికించలేదు. ఇప్పుడు నేనన్నది జరగాలని నేనే అనుకోను. ఎందుకనంటే 5 పురుషులు ఒక కాంతని ఎలా స్వీకరిస్తారు? కానీ మరి నా నోటి వెంట ఈ మాట ఎందుకు వచ్చింది అంటే ఏదో ఇందులో ఉండి ఉండాలి రహస్యం, దీని వెనక ఏదో మర్మ ఉండి ఉండాలి. లేకుండా భగవంతుడు నా చేత ఎందుకు అనిపిస్తాడు? కానీ ఈ మాట అన్నానేమిటి? ఈ మాట నేను అనడం వెనకాతల 5 కొడుకుల్ని ఒక్క కోడల్ని స్వీకరించండి అని చెప్పడానికి నేను ఏ ప్రమాణం చేసి చెప్పను. ఆవిడికి తెలియకపోవచ్చు, కానీ ఆవిడ సత్యమే చెప్తోంది. అది వ్యాసుడికి తెలుసు. మొన్న నేను మీకు వ్యాస విశేషాలు చెప్పినప్పుడు చెప్పాను కదా, దీన్ని పరిష్కరించగలిగిన వాడు వ్యాసుడు ఒక్కడే. ద్రౌపదీదేవి ఎవరు అంటే తత్వతః ఆమె యాజ్ఞసేని స్వర్గలక్ష్మి. 5 కనపడుతున్న పాండవులు ఎవరు అంటే 5 ఇంద్రులే. ఒక ఇంద్రుడు, ఒక స్వర్గలక్ష్మి. 5 వాళ్ళు ప్రకాశిస్తున్నారు. ఒకడుగా ఆమె ఉన్నది, ఒకటెగా ఆమె ఉన్నది. నేనే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్యాంటు షర్టు వేసుకెడతాను. నేనే ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటే ఓ ధావళి కట్టుకుంటాను. నేనే ప్రవచనానికి వచ్చినప్పుడు గోచి పోసి పంచె కట్టుకుంటాను. నేనే నిద్రపోతున్నప్పుడు ఓ చలవ బట్ట, తేలికైన బట్ట కట్టుకుని నిద్రపోతాను. ఏ బట్ట కట్టుకున్నా నేనేనా కాదా? అలాగే 5 కనపడుతున్న తత్వతః ఇంద్రులే వాళ్ళు. ఆమె స్వర్గలక్ష్మియే. కాబట్టి వాళ్ళు ఆమెని పొందడానికి 5 ఒకతిని భార్యగా స్వీకరించడానికి ఈశ్వర నిర్ణయం ఉంది, వెనక పరమశివుని యొక్క ఆదేశం ఉంది. అది కుంతీదేవికి తెలియదు. కానీ తెలియకపోయినా నోటి వెంట అనృతము మాత్రము రాదు. వాళ్ళు అన్నారంటే అది సత్యమే అయి ఉంటుంది అంతే. అది దేని వలన వస్తుంది ఆ శక్తి అంటే
కేవలముగా ఏదో అన్నీ విడిచిపెట్టి ఎక్కడో ముక్కు మూసుకొని కూర్చుని తపోదండం మీద చెయ్యి పెట్టుకుని కూర్చుంటానంటే వచ్చేటటువంటి లక్షణం కాదు. జీవితము తపస్సుగా మారాలి. పూర్వం మీరు వ్యాసుల వారు చెప్పినటువంటి మాటలు విన్నారు కదా. శాంతి, దాంతి, ఇంద్రియ నిగ్రహము, పరులకు ఉపకారం చేసేటటువంటి బుద్ధి, దానము, భగవత్ చింతనము, ఇటువంటి లక్షణములు ఎవరి యందు ప్రకాశిస్తాయో వాళ్ళ యందు అటువంటి వాక్శుద్ధిని కూడా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మాట నా నోటి వెంట ఎందుకు వచ్చిందో అని ఆవిడ ఖేదపడితే తల్లి ఇబ్బంది పడుతోందని గ్రహించినటువంటి ధర్మరాజు గారు అన్నాడు, అర్జున, నువ్వు కదా మత్స్యయంత్రం కొట్టి ఈమెని తీసుకొచ్చావు, ఈమెని నువ్వు పరిణయం చేసుకో అన్నాడు. అనగానే అర్జునుడు అన్నాడు, అన్నయ్య నువ్వు పెద్దవాడివి వివాహం చేసుకోకుండా చిన్నవాడిని నేను ఎలా వివాహం చేసుకుంటాను? హిడింబ వృత్తాంతం ఇక్కడ అన్వయం కాదు, అక్కడ ధర్మసూక్ష్మం ఏమిటో మీకు నేను చెప్పాను. కాబట్టి నేను చేసుకోకూడదు, పెద్దవాడివి కాబట్టి నువ్వు ఈమెను వివాహం చేసుకో. ధర్మరాజు గారిని వివాహం చేసుకోమని అర్జునుడు చెబుతున్నటువంటి సందర్భంలో 5గురు వివాహం చేసుకు తీరాలనేటటువంటి లక్షణము అంతర్లీనముగా పరమశివుని వలన ఆదేశముగా ప్రసరించి ఉన్న కారణం చేత సమస్యకు పరిష్కారం మాత్రం లభించలేదు. కానీ ఈలోగా ఒక గొప్ప విచిత్రం జరిగింది. వాళ్ళెవరో తెలియలేదు. 5గురు బ్రాహ్మణుల్లో ఉన్నారు. బ్రాహ్మణులకు ఇంత క్షాత్రం ఎక్కడిది, ఇంత బలం ఎక్కడిది, యుద్ధం చెయ్యగలిగిన శక్తి ఎక్కడిది? ఇంతమందితో యుద్ధం చేసి గెలిచి ద్రౌపదీదేవిని తీసుకెళ్లారే. అసలు వీళ్ళెవరో కనిపెట్టి రమ్మని ఆమె సోదరుడు, ద్రౌపదీదేవి సోదరుడైనటువంటి దృష్టజ్యుమ్నుణ్ణి ద్రుపద మహారాజు గారు పంపించాడు. ద్రుపద మహారాజు గారు వీళ్ళు ఏ బ్రాహ్మణ గృహంలో ఉంటున్నారో ఆ బ్రాహ్మణ గృహంలో పక్కవాటాకొచ్చి అక్కడ నిలబడి జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు అసలు ఈ 5గురు ఎవరు అని. వెనక్కొచ్చి తండ్రితో చెప్పాడు, నాన్నగారు వాళ్ళ 5గురు భిక్ష తీసుకొచ్చారు, భిక్షాన్నం పట్టుకొచ్చారు. ఆ ఊరిలో బయటికి వెళ్ళి అన్ని ఇళ్ల దగ్గర భిక్షాటన చేసిన అన్నం తల్లి కుంతీదేవి దగ్గర ఇచ్చారు. ఆవిడ ఒక మాట చెప్పింది, మొట్టమొదట ఈ అన్నంలో కొంత భాగాన్ని పట్టుకెళ్ళి అతిథులకు పెట్టండి. ఎవరు మన ఇంటికి అన్నం కోసం వచ్చారో వాళ్ళకి ముందు భోజనం పెట్టండి. ఆ తర్వాత మన ఇంటికి అన్నం కోసం రాకపోయినా బాటసారులై ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరుంటారో పిలిచి కొంత అన్నం వాళ్ళకి పెట్టండి. ఆ మిగిలిన అన్నాన్ని సగభాగం చెయ్యండి. ఎవరితో చెప్తున్నది? పాండవులకైతే చెప్పక్కర్లేదు, రోజు జరుగుతున్నది అదే. కొత్తగా వచ్చిన పిల్ల ఎవరు? ద్రౌపదీదేవి. అంటే ఆవిడ ఆ పిల్ల ఎవరో, ఆ పిల్లకి తనకి ఉన్న అనుబంధమేమో తెలియకుండా కర్తవ్యాన్ని ఎలా చెప్తుంది? ఎవరో బయట పిల్ల అయితే అమ్మ పక్కన కూర్చో అని తాను నిర్వర్తించాలి ఆ పని, లేకపోతే పాండవులకు అప్పచెప్పాలి. అంటే తన మాట మీద కుంతీదేవికి అంత నమ్మకం, నా నోటి వెంట ఉత్తినే ఈ మాట రాదు, ఈమె నా కోడలే అవుతుంది, నా 5గురు కొడుకులకు పత్ని అవుతుంది. అందుకే ఇప్పుడు ఈ పని ఎవరికి అప్పచెప్తోందంటే ద్రౌపదీదేవికి అప్పచెప్తోంది. ఎవరు ద్రౌపదీదేవి? ద్రుపద మహారాజు గారి యొక్క కూతురు. అది కూడా ఆయన భార్యయందు జన్మించినది కాదు, ఆయన యజ్ఞం చేస్తే యజ్ఞము నుండి ఉద్భవించినటువంటి కారణజన్మురాలు. కానీ తన ధర్మాన్ని ఎంత బాగా నిర్వర్తించింది అంటే నేను ఈమె కోడలినే అన్న నిర్ణయానికి వచ్చి ఆమె ఏది చెప్పిందో అది చేసింది. అంతేగాని ఇదేమిటండి మేము ఎక్కడో రాచకుటుంబంలో పుట్టాం, ఈ భిక్షాన్నం ఏమిటి, వచ్చిన వాళ్ళకి పెట్టడం ఏమిటి, అతిథులకు పెట్టడం ఏమిటి, ఈ మిగిలిన అన్నం సగం చేయడం ఏమిటి, సగం భీవుడికి పెట్టడం ఏమిటి, మిగిలిన సగం పైగా ఏం చెప్పింది కుంతీదేవి? ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తింటారు, తిన్న తర్వాత మిగులుతుంది, మిగిలిన పదార్థాన్ని నువ్వు నేను తినాలంది. పరపురుష ఉచ్ఛిష్టాన్ని తింటుందా ఎవరైనా స్త్రీ? అలా తినకూడదు. అది ఎవరి హక్కు అంటే కేవలము ధర్మపత్ని యొక్క హక్కు. అప్పుడప్పుడు బిడ్డలు కూర్చుంటారు, కానీ అది సహజంగా ఎవరి హక్కు అంటే ఒక్క ధర్మపత్నికి. అయినప్పుడు వాళ్ళు తినగా మిగిలినది ఏది ఉందో తల్లిని కనుక నేను నువ్వు పంచుకు తిందాం అంటోంది. అంటే కుంతీదేవి మనసులో నిశ్చయానికి వచ్చింది, నా నోటి వెంట ఈ మాట ఉత్తినే రాదు, ఈమె నా 5గురు కుమారులకు భార్య అవుతుంది అని విశ్వసించింది.
ఆ తర్వాత వీళ్ళ 5గురు పడుకున్నారు. ద్రౌపదీదేవి ఏం చేసింది? 5గురి కాళ్ళ కట్టున పడుకుంది. ఏదో దిండు పెట్టుకుంటారే అలా పడుకుంది. అది సాధారణంగా లోకంలో ఎక్కడ నియమం? భర్త యందు విశేషానురాగంతో చేసేటటువంటి పని, గౌరవంతో చేసే పని. లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీళాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటల్లా మనం తెల్లారితే. కాబట్టి అలా ద్రౌపదీదేవి 5గురి కాళ్ళ కట్టున పడుకుంది. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు? బ్రాహ్మణులైతే ఏం మాట్లాడుకోవాలి? రామాయణంలో ఏముంది, భారతంలో ఏముంది, భాగవతంలో ఏముంది, ఈ పద్యం ఎలా అన్వయం అవుతుంది, వేదంలో ఈ ప్రశ్న భాగం ఎలా ఉంటుంది, దానికి ఉపనిషత్తు ఏమిటి, దానికి అన్వయం ఏమిటి, దాన్ని గురువుగారి దగ్గర నేర్చుకున్నప్పుడు స్వరం ఎలా చెప్పవలసి వచ్చింది, గురువుగారు స్వరంతో ఎంత బాగా చెప్పారు, ఇవి బ్రాహ్మణులు మాట్లాడుకోవలసిన మాటలు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు? బ్రహ్మాండమైనటువంటి వ్యూహాలు యుద్ధంలో ఎలా రచిస్తారు, ఆ వ్యూహములను ఎలా భేదించాలి, భేదించి యుద్ధం ఎలా చెయ్యాలి, ఒక్కొక్క అస్త్రం తాలూకా ప్రయోగం ఎలా ఉంటుంది, అస్త్రాలని ఎలా ఉపసంహారం చేస్తారు, ఇవన్నీ వాళ్ళు 5గురు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు చేస్తున్న పనికి, కనపడుతున్న రూపానికి, వాళ్ళ మాటలకు సంబంధం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇది దృష్టద్యుమ్నుడికి ఆశ్చర్యం కలిగింది. కలిగి ఇంటికి వెళ్ళి ద్రుపద మహారాజుతో ఇదే చెప్పాడు. నాన్నగారు వాళ్ళు నిజంగా బ్రాహ్మణులో క్షత్రియులో ఏమిటో నాకు అర్థం కాల, కానీ నా చెల్లి మాత్రం ఇంత మర్యాదగా ప్రవర్తించింది. ఆ వృద్ధ స్త్రీ కుంతీదేవి, ఆయనకి కుంతీదేవి పాండవులని తెలియదుగా, వృద్ధ స్త్రీ చెప్పినటువంటి మాటలను అంత గౌరవంతో వింది. అంటే ఈ ఘట్టం ద్వారా మీకు ఏం అర్థమవుతోంది అంటే, కుంతీదేవి ఒక లోకోత్తరమైనటువంటి ధర్మాన్ని ప్రారంభంలోనే నిర్వహించింది. ఒక ఇంటి గౌరవాన్నంతటికీ కూడా నిలబెట్టగలిగినది ఎవరు అంటే ఆ ఇంటి కోడలు. ఎందుచేత అంటే, ఇంటికి ఎవరైనా ఒక మహాత్ముడు వచ్చాడు అనుకోండి, దేనికి వస్తాడు? ఆయనకేవి స్వార్థమో కోరికలతోటో రాడు. ఆయన వచ్చాడు అనుకోండి, ఆయన దేనికి సంతోషిస్తాడు? ఆ ఇంటి సంస్కారానికి సంతోషిస్తాడు. ఆ ఇంటి సంస్కారము ఆ ఇంటి యజమాని వైపు నుంచి ఎలా ప్రకటనమవుతుంది? ఆ ఇంట్లో ఎవరి చిత్రపటాలు ఉన్నాయన్న చూస్తే తెలుస్తుంది. ఇంటికి వెళ్ళగానే ఏదో భగవన్మూర్తులు, వాళ్ళ తాతగారి మూర్తి, వాళ్ళ నాయనమ్మ గారు, వాళ్ళ అమ్మమ్మ గారు, వాళ్ళ తాతగారు శరీరాలు విడిచిపెట్టి ఉంటే వాళ్ళ ఫోటోలు, వాటికి కాస్త పాదాల దగ్గర పువ్వు ఏదో వేసి ఉండి, ఇంట్లో గూట్లో చూస్తే ఏవో మంచి గ్రంథాలన్నీ, మంచి మంచి పుస్తకాలన్నీ ఉన్నాయనుకోండి, ఓ ఈ ఇంటి యజమాని యొక్క సంస్కృతి ఇది అని అర్థమవుతుంది. ఇంటికొచ్చిన యజమాని ప్రధానమైన, ఇంటికొచ్చిన అతిథి యొక్క ప్రధానమైన తృప్తి దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ యజమానురాలి చేసేటటువంటి మర్యాదని బట్టి ఉంటుంది. అయా కాసిన మంచినీళ్ళు తాగుతారా? ఎప్పుడు బయలుదేరారో మార్గాయాసం తీర్చుకుంటారా? కాళ్ళు కడుక్కుని కూర్చుంటారా? కొద్దిగా పాలు ఏమైనా పుచ్చుకుంటారా? మీరు తాగారా తాగలేదా విడిచిపెట్టేయండి. ఆ ఇంట్లో పెద్దదైపోయిన అత్తగారు అడిగితే కాదు గౌరవం, అత్తగారి దగ్గర కోడలు నేర్చుకోవాలి. కోడలు నేర్చుకోవలసిన మొదటి మర్యాద ఏమిటంటే ఇంటికొచ్చినటువంటి అతిథుల్ని గౌరవించడం. ఇంటి యొక్క వృద్ధి దేని మీద ఆధారపడుతుంది? దేవతల యొక్క అనుగ్రహం మీద ఆధారపడుతుంది. దేవతలు దేనికి సంతోషిస్తారు? ఇంటికొచ్చిన అతిథిని పూజించావా? నువ్వు తినడం కాదు, 10 మందికి అన్నం పెట్టావా? 10 మందికి పెట్టలేకపోతే ఆ సమయానికి ఆకలితో వస్తే ఎవరికైనా పెట్టావా? పోనీ ఎవ్వడూ రాలేదు. ఎవరూ రాకపోయినా నువ్వు తినేయడం కాదు, ప్రయత్నపూర్వకంగా ఇంత అన్నం ఉంచి ఆ అన్నాన్ని తీసి నువ్వు తినేసిన తర్వాత బయట బలిభొక్కులకి వెయ్యాలి. పిడచకట్టి వెయ్యరు, వదులుగా అన్నాన్ని పెడతారు. బలిభొక్కులు అంటే కాకులుంటాయి, కుక్కలుంటాయి. అది నాకు ఉపకారం చేస్తోంది. ఆ కుక్క ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు అన్నం పెట్టలేదు. కానీ నేను ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు నా ఇంటికి తాళం వేసి ఉండగా రాత్రి చినుకులు పడుతుండగా దొంగలు వచ్చారనుకోండి, దుర్మార్గుడు ఒకనాడు నాకు అన్నం పెట్టాడు కనుక నేనెందుకు మరగాలని కుక్క ఊరుకోదు, అది మురుగుతుంది. ఆ కాకిని చూపించి, చూడు కాకి చెట్టు మీద కావు అంటుంది, ఎంత నల్లగా ఉందోనే అని నా మనవడికి నా భార్య అన్నం పెడుతోంది. ఆ కాకిని చూసి వాడు అన్నం తింటున్నాడు.
మరి ప్రకృతిలో ప్రతి వస్తువు నాకు ఉపయోగపడుతోంది. నేను అడిగానని కాదు, నా ఇంటి పక్క చెట్టు కదిలితే దాని గాలి నేను అనుభవిస్తున్నాను. సమస్త ప్రాణుల వలన ఉపకారాన్ని పొందేవాడెవరు అంటే లోకంలో మనుష్యుడొక్కడే. మిగిలిన ప్రాణులు అలా పొందవు. ఒక గాడిద ఉందనుకోండి, అన్ని ప్రాణుల వలన ఉపకారాన్ని గాడిద పొందదు. ఒక గాడిద ఉంటే బరువు మోస్తుంది కాబట్టి దాని నడ్డి మీద బరువు వేసి ప్రయోజనం పొందుతాడు. గుర్రం ఉంటే దాని మీద ఎక్కి వేగంగా కొండెక్కుతాడు. ఒక పువ్వు కనబడితే అందంగా ఉందని తీసుకొచ్చి భగవంతుడి పాదముల మీద సమర్పిస్తాడు. చందనం ఒక కర్రని అరగతీస్తే వస్తుంది అని తెలిస్తే చందనాన్ని ఒంటికి అలదుకుని చల్లతనాన్ని అనుభవిస్తాడు. ఒక కుక్క పెంచితే రాత్రివేళ తాను నిద్రపోతున్నప్పుడు దొంగ వస్తే మురుగుతుంది అని తెలిస్తే ఓ కుక్కని తీసుకొచ్చి ఇంట్లో కట్టుకుంటున్నాడు. నీటిలో చేప ఎలా వెడుతోందన్నది చూసి దానిని అనుకరించి ఓడ మీద తాను నీటిలో వెడుతున్నాడు. గాలిలో ఎగురుతున్న పక్షిని చూసి దాని నిర్మాణాన్ని అనుకరించి విమానాన్ని చేసుకుని ఆకాశంలో ఎగురుతున్నాడు. ఒక నెమలి పింఛం విప్పి ఆడితే చూసి తాను ఆనందిస్తున్నాడు. ఒక ఏనుగు దంతాన్ని పెరికి తెచ్చి బొమ్మ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాడు. లోకంలో ఎక్కడ భగవంతుడు ఏ ప్రాణియందైనా సరే విలువైనటువంటి విభూతిని ఉంచితే దాన్ని తెచ్చుకొని తనదిగా వాడుకునేవాడు మనుష్యుడొక్కడే. అయినప్పుడు ఆ భూతములనన్నిటినీ కూడా పోషించవలసిన అవసరం కూడా మనిషికి ఉందా లేదా? నువ్వు అన్నిటికీ అన్నం పెట్టలేవు, పోన్లే. ఇంత అన్నం నువ్వు తినేసిన తరువాత బలిభుక్కు అంటే బలిహరణము అంటారు, తీసి అలా పడై అంతే. చీమలు తింటాయి, ఈగలు తింటాయి, మట్టిలో ఉన్న పురుగులు తింటాయి. నీ వలన బ్రతకాలి 4 ప్రాణులు. నీ వలన ఒక్క ప్రాణి బ్రతకని రోజు ఉండకూడదు. నా భోజనం అయిపోయింది అనుకోండి, భోజనం అయిపోయిన తర్వాత విస్తరి తీసేసే ముందు నా భార్య ఇంత అన్నం ఉండిపోతే తీసేసి ఇంకో గిన్నెలో పెట్టి రాత్రి తినాలని అనకూడదు. ఆ అన్నం ఏమైపోతుంది? ఆ అన్నం తీసి బలిభుక్కులకి పెట్టాలి. పెడితే అక్కడ పెట్టేశామనుకోండి, నీకు ఓపిక ఉంది, ఓ ఆకేసి పెట్టు గట్టు మీద, ఏ ఆవో అలా వచ్చి తింటుంది, ఏ కుక్కో తింటుంది. నువ్వు ఎక్కడో మేడ మీద ఉన్నావు, దిగొచ్చి పెట్టడానికి కుదరదు. అలా ఒప్పుకోరు 10 మంది తిరిగే ప్రాంగణం అని అనుకున్నావు అనుకో, పైనుంచి మట్టిలోకి పడాయి. మట్టిలో అనేక క్రిమికీటకాలు ఉంటాయి, అవి తింటాయి. కానీ నీ వలన ఎంతో కొంత మాత్రం నీతో పాటు ఉన్నటువంటి ప్రాణులు తినాలి. ఇది చిన్నతనం నుంచి అలవాటు కావాలి. అందుకే మా చిన్నతనంలో, అంటే నేను ఇది గొప్పగా చెప్పట్లేదు, అదే నా గొప్ప కాదు, మా తల్లిదండ్రుల గొప్పగా చెప్తున్నా. మా తల్లిదండ్రుల గొప్ప కాదు, వాళ్ళెక్కడో నేర్చుకుని ఉంటారు. సమాజంలో అటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు. ఏదో ఓ 4 లడ్డూలు చేతిలో పెట్టి నాకేనా అని పళ్ళెల్లో పట్టుకుపోతుంటాను కదా అలవాటుగా. కాదు, అన్నయ్య కోటి, తమ్ముడు కోటి, చెల్లెలు కోటి పెట్టి నువ్వు ఓటి తిను అంటే వాళ్ళకి పెట్టి తినడం అలవాటు కావాలి. అలా అలవాటు కాకపోతే తానే తినేయడం అలవాటు చేసుకుంటాడు. చిన్నతనం నుంచి కూతురికి తల్లి అలవాటు చేస్తుంది, కోడలికి అత్తగారు అలవాటు చేసుకోవాలి. అత్తగారు ధర్మాన్ని నేర్పాలి. లేకపోతే రేపొద్దున్న ఎవరైనా వస్తే ఏం పెడుతుంది? రేపొద్దున్న బలిభుక్కులకి ఇంత అన్నం మెతుకులు కూడా వేయకపోతే తన బిడ్డలకు ఎక్కడి నుంచి రక్షణ కలుగుతుంది? ఒక ప్రాణి ఆకలితో ఉండి సంతోషిస్తే రేపు తన బిడ్డ ఆకలితో ఉన్నప్పుడు భగవంతుడి పుణ్యాన్ని అడ్డు పెట్టి అన్నం పెడతాడు. తాను చేసినది లేని నాడు తన వారెలా బ్రతుకుతారు? అందుకే ఇంటి రక్షణ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, అత్తగారు పెద్దదైపోతోంది, కోడలికి రావాలి. కోడలికి కర్తవ్యాన్ని నేర్పాలి అత్తగారు. ఏది నేర్పాలో దాన్ని ప్రారంభం చేసేసింది కుంతీదేవి. ఎవరినైనా అడిగిందా? అడగలేదు. ఆ రోజు తాను వడ్డించలేదు. సాధారణంగా ఎవరు వడ్డిస్తారు? ఆమె వడ్డిస్తుంది అప్పటి వరకు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన సంపద. ఎందుచేత అంటే తల్లి ప్రియమార బిడ్డకి అన్నం పెడుతుంది. ఆ కొడుక్కి తానే సంబంధం చూసి పెళ్లి చేసింది, కోడలు వచ్చింది. మరి కోడలకి కోరిక ఉండదండి. ఆయనకి కావలసింది తాను వండాలని, తాను వడ్డించాలని ఉండదు. ఎంతో కష్టపడో పదార్థం చేసింది, వడ్డించింది. చాలా బాగా చేశావే అని చటుక్కున వెనక్కి తిరిగి, అమ్మా అమ్మా నీ కోడలు ఎంత బాగా చేసిందో చూడు అని 1కి 2 మాటలు వేసుకు తిని పొగిడాడు. తాను గుండెలు బాధేసుకుని కోడలు వశం చేసేసుకుంటోంది. అక్కడి నుంచి అది వంట చేసేస్తోంది, అదే అన్నం పెట్టేస్తోంది. ఇన్నాళ్ళు కనిపించాను అని అనుకోరు అత్తగారు. సంతోషిస్తుంది. దీని కొరకు కదా కోడల్ని తెచ్చుకున్నాను. అమ్మయ్యా, నా కొడుకుని క్షేమమైన చేతుల్లో పెట్టేశాను. ఇక పైన అన్నం పెట్టేటప్పుడు తల్లిలా పెట్టే కోడలు వచ్చింది అని ఆనంద భాష్పాలు రాల్చగలగాలి. అది సంస్కృతి.
తప్ప కోడల మీద కూడా ఏడిస్తే ఇంకా ఏం బ్రతుకండి అది. అలా ఉండకూడదు. కోడలు ఇంటి విషయాలు చూస్తుంటే అత్తగారు ఆనందపడాలి, అప్పచెప్పాలి కోడలికి. ఒక్కొక్క పని కోడలికి చెప్పి కోడలి అభ్యున్నతిని పొందడానికి, కోడలి ద్వారా ఇల్లు వృద్ధిలోకి రావడానికి ధర్మానుష్ఠానాన్ని నేర్పాలి. కుంతీదేవి ఇంటికొచ్చిన కోడలి చేత మొదట చేయించిన పని ఏమిటి? 10 మందికి పెట్టించి ఇది రావాలి. అంతేగాని బీరువా తాళాలు ఇచ్చి ఈ లోపల ఎప్పుడూ బయటికి తీయకూడదు అని నేర్పకూడదు కదా. 10 మందికి పెట్టడం వస్తే ఆ పుణ్యం నిన్ను కాపాడుతుంది. అది ముందు ద్రౌపదీదేవికి నేర్పింది. ఆవిడ మా ఇంట్లో మేం చెయ్యం, పరిచారికలు చేస్తారు, ఇవన్నీ నేనేమిటి, ఇంత రాచకాంతని నేను వెళ్ళి వీధుల్లో వాళ్ళకి నేను పెట్టనా అన్నావు అని ఆమె అనలేదు. ధర్మమునందు ఆమె అనురక్తి అటువంటిది. కుంతీదేవి భూషయనం చేసింది, పాండవులు భూషయనం చేసి ఉన్నారు. వాళ్ళెవరో కూడా ద్రౌపదికి తెలియదు. నిజానికి మత్స్యయంత్రం కొట్టారు, తెచ్చారు, తండ్రి నియమాన్ని పాటించారు. ఆమె వాళ్ళ కాళ్ళ కట్టున భూషయనం చేసింది. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనిషి తన కర్తవ్యాన్ని తాను నిర్వహించడంలో ఒకరిని గౌరవించడం చేత గౌరవాన్ని పొందుతాడు, కానీ ఒకరిని గౌరవం ఇవ్వడం చేత తాను ఎప్పుడూ కూడా తల వంచి ఏదో చేతకాని వాడైపోయాడని ఎప్పుడూ అనుకోకూడదు. గురువుగారు కనపడ్డారనుకోండి, 2 చేతులు కైమోడ్చి నమస్కరించారనుకోండి, మీ గౌరవ భావన చేత మీరు పెరుగుతున్నారు. మీ అధికారి మీకు కనపడ్డాడనుకోండి, పరమ గౌరవంతో విష్ణువాంశ అని 2 చేతులు ఎత్తి నమస్కరించారనుకోండి, మీ గౌరవం చేత మీరు పెరుగుతున్నారు. మీ సాటి వ్యక్తి, మీ ఇంటి పక్క వ్యక్తి కనపడ్డాడనుకోండి, పరమ ప్రేమ భావనతో మీరు ముందు పలకరించి, ఏమంటే కులాసాగా ఉన్నారా, ఏమి 2 రోజుల నుంచి కనపట్టలేదు మీరు అని ప్రేమగా పలకరించారనుకోండి, దాని చేత మీరు కిందకి దిగట్లేదు. మీరు చూపించిన ప్రేమ చేత, మీ పూజ్య భావన చేత మీరు పూజింపబడతారు లోకంలో. మీరు గమనించండి, ఎవరు 10 మందిని గౌరవిస్తాడో వాడు గౌరవింపబడతాడు. ఆయన ఎవరి జోలికి వెళ్ళారండి, మహానుభావుడు ఎంత గౌరవం అండి ఆయనకి అంటారు తప్ప, ఆయన ఎవరు కనబడితే వాళ్ళని అంత గౌరవంగా చూస్తాడు, ఆయనకి గౌరవం ఏమిటండి అన్నాడు అనుకోండి, ఎవడైనా వాడు నీచుడు. తప్ప పూజించిన వాడు పూజార్హుడు, గౌరవించిన వాడు గౌరవానికి అర్హుడు కాదు. తప్ప ఆయనకి మనం నమస్కారం పెట్టేది ఏంటండి అంటే, నువ్వు నమస్కారం పెట్టకపోతే మానే, ఆయన గౌరవం తగ్గిందనుకుంటున్నావా? ఆయన గౌరవం తగ్గదు, గౌరవం ఇచ్చి తీరాలి అంతే. దాని చేత నువ్వు మానసికంగా ఎదుగుతావు. ఆ ఎదగనప్పుడు అర్థం లేదు. నేను మా ఉద్యోగంలో చేరినటువంటి ప్రారంభంలో నరసింహారావు గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన నాకు మొట్టమొదట చెప్పింది ఏమిటి అంటే, కూర్చోగానే నీ పై అధికారులకు నువ్వు మనస్ఫూర్తిగా గౌరవించి నమస్కరించడం నేర్చుకో, ఇది నీకు మొట్టమొదట రావలసిన లక్షణం. రేపటి నుంచి నువ్వు రాగానే నాకు నమస్కారం సార్ అనాలి అని కూర్చో. అది నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తుంది కోటేశ్వరరావు, నా గౌరవానికి చెప్పట్లేదు. ఆ గౌరవించడం నిన్ను వృద్ధిలోకి తెస్తుంది. ఇప్పటికి నేను కూడా నా పై అధికారికి అలా నమస్కరిస్తానయ్యోయ్ అని చెప్పారు ఆయన. అంటే నేను ఆయన చెప్పిన సూక్తులు ఇప్పటికీ పాటిస్తూ ఉంటాను. మహానుభావుడు ఒక్కొక్కడు గురువులా తటస్థిస్తాడు. మంచి మాటే లోకంలో గులకరాళ్లలోనే సాలగ్రామం ఉంటుంది, నువ్వు ఏరుకోగలగాలి. కాబట్టి గౌరవించిన వాడు గౌరవింపబడతాడు. ద్రౌపదీదేవి ఎక్కడో పుట్టింది, యాజ్ఞసేని. ఈ బిచ్చగాళ్ళేమిటి, భిక్షాన్నం తేవడం ఏమిటి, వీళ్ల కాళ్ళ కట్టున నేను పడుకోవడం ఏమిటి, హంసతూలికా తల్పాల మీద పడుకున్న దాన్ని వీళ్ల కాళ్ళ కట్టున నేను పడుకునేదాన్ని ఏమిటి అంటే, ద్రౌపదీదేవి గురించి ఇప్పటికీ ద్వాపర యుగంలో జరిగిన కథని ఇప్పటికీ ఎందుకు చెప్పుకుంటారు, ఎందుకు ప్రవచనం చేస్తారు? ఇంకొక విషయం మాట్లాడకూడదా అంటే, ధర్మము 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 అంతే. ఆ ధర్మమే మనిషికి రక్ష. ఆ ధర్మాన్ని పట్టుకున్నంతకాలం మనిషి పాడవడు. అందులో ఎంత వినయం ఉంది, ఎంత గౌరవం ఉంది, ఎంత మర్యాద ఉంది, అది జీవితానికి అలవాటు పడితే నిజంగా అటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడే పెద్ద ఆస్తి. అందుకే ఆ కుంతీదేవి అంత గొప్పగా ఆ ద్రౌపదీదేవికి నేర్పింది. తర్వాత బ్రాహ్మణులు వచ్చారు, మీరెవరని అడిగారు. మేమెవరమైతే ఏమి, మత్స్యయంత్రం కొడితే పిల్లనిస్తానన్నాడు, పిల్లనిచ్చాడు. కాబట్టి ద్రుపద మహారాజు గారు చేయవలసింది చేశాడు, మేమెవరమైతే మీకెందుకు అయ్యా, మీకో నమస్కారం అని బ్రాహ్మణుల్ని పంపించారు. ద్రుపద మహారాజు గారు రథాన్ని పంపించి రమ్మన్నాడు వాళ్ళ ఇంటికి. అందరూ బయలుదేరారు. 5 పాండవులు, ద్రౌపదీదేవి, కుంతీదేవి 7 వెళ్ళారు. అప్పుడు
ధర్మరాజు గారు చెప్పేశాడు, నేను ధర్మరాజుని, ఈయన భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, 5గురు ద్రౌపదీదేవిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు వచ్చినటువంటి క్లిష్టమైన సమస్యని వేదవ్యాసుల వారు వచ్చి పరిష్కరించినటువంటి విశేషాన్ని మీకు నేను మొన్ననే ఆదిపర్వంలో దాని గురించి చెప్పడం జరిగింది. వ్యాసుల వారి వైభవాన్ని చెప్తూ ద్రౌపదీ కళ్యాణం జరిగింది. అయిపోయిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నారు. కొంతకాలానికి ధృతరాష్ట్రుడికి తెలిసింది, పిలిపించాడు. అయ్యో అయ్యో పొరపాటు అయిపోయింది చూశావా, మీరేదో విశ్రాంతి తీసుకుంటారని నేను లక్క ఇంటికి పంపాను, అది లక్క ఇల్లని నాకు తెలియదు, అది తగలబడిపోయింది, కానీ అదృష్టం చూశారా మీరు బతికారన్నారు. అదో దొంగ ఏడుపు. దంభము అని ఎవ్వరికీ తెలియదేమో కానీ లోకంలో దంభమన్న గుణాన్ని పట్టుకోగలిగిన వాడెవరు అంటే పరమేశ్వరుడు పట్టేసుకుంటాడు. దంభము అంటే పైకి తాను ఒకలా ఉండి లోపల ఒకలా బ్రతుకుట, అది పరమ ప్రమాదకరమైనటువంటి గుణం. కొంగ చూడండి తెల్లగా ఉంటుంది. ఏటి ఒడ్డుకు వెళ్ళినప్పుడు ఒంటి కాలు మీద కొంగ జపం అంటారు, ఒక్క కాలు మీద నించుంటుంది. నిజంగా కొంగని చూస్తే ఏమనిపిస్తుందంటే ఎంత తెల్లగా ఉందో, ఎంత సాత్వికంగా ఉందో, పాపం ఈ కొంగ ఎవరి జోలికి ఎడుతుంది అనిపిస్తుంది. కళ్ళు అర్ధనిమీలిత నేత్రాలతో ఇలా సగం మూసుకుని ఉంటుంది. దాని దృష్టి అంతా నీటిలో చేప మీద ఉంటుంది. చేప ఇలా దగ్గరికి రాగానే చటుక్కన చంపుటాల్లో ఇరిగించుకుని ఎగిరిపోతుంది. పైకి చాలా భక్తుడిలా కనపడుతూ, పెద్ద మనిషిలా కనపడుతూ, లోపల పాపభావములతో ఉంటే సమాజము పట్టుకోలేదేమో కానీ పట్టుకోలేని అమాయకుడు భగవంతుడు మాత్రము కాడు. పైకి ఒకలా లోపల ఒకలా బ్రతకరాదు. కాబట్టి ఆ దంభమనేటటువంటి గుణం ఉండడానికి వీలు లేదు. కాబట్టే వాళ్ళు తమ యథార్థమైనటువంటి స్థితిని వాళ్ళు చెప్పేశారు, వ్యాసభగవానుడు చెప్పేశాడు. ఆ ద్రౌపది వివాహం పూర్తయిపోయింది. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి మాత్రం దంభం. పైకి ఒకలా ఉంటాడు, లోపల ఒకలా ఉంటాడు. తనకి ఏ సంబంధం లేనట్టు, తానసలు వారణావతంలో కుట్ర చెయ్యనట్టు దొంగ ఏడు పేడిచి పాండవుల్ని చేరదీశాడు. మళ్ళీ దుర్యోధనుడి ఏడుపు ప్రారంభం. వాళ్ళు మళ్ళీ వచ్చేశారు, మళ్ళీ ప్రజానురక్తిని పొందుతారు, పట్టాభిషేకం చేసుకుంటే అందుకని వీళ్ళని దూరంగా పంపించేయి. ఇక్కడ ఉంటే రాజ్యం దక్కదని అర్ధరాజ్యాన్ని పాండవులకి ఇచ్చి హస్తినాపురాన్ని రాజధానిగా దుర్యోధనుడు ఏలుతుంటే ఇంద్రప్రస్థ నగరాన్ని రాజధానిగా చేసి పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చాడు ధృతరాష్ట్రుడు. ఇంద్రప్రస్థానికి వెళ్ళారు. వాళ్ళు ధర్మం ఎక్కడుంటుందో అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుందండి. మనుష్య ప్రయత్నం ఉండాలి, కానీ దానితో పాటు భగవద్ అనుగ్రహం కూడా కలిసి రావాలి. భగవద్ అనుగ్రహం ఎందుకు కలిసి వస్తుంది? ధర్మం ఎక్కడుంటే అక్కడ కలిసి వస్తుంది. అందుకే పక్కన కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి మయసభా నిర్మాణం చేశారు. ఎంతో సంతోషంగా ఉన్నారు. కారణాంతరముల చేత అర్జునుడు తీర్థయాత్రకి వెళ్ళవలసి వచ్చింది. ఆ తీర్థయాత్రకి వెళ్ళడం కూడా ఆయనకి కలిసి వచ్చింది. సుభద్ర, చిత్రాంగద, ఉలూపి మొదలైనటువంటి వాళ్ళని వివాహం చేసుకుని తిరిగి వచ్చాడు. సుభద్ర వలన అభిమన్యుడు కలిగాడు అర్జునుడికి. తత్కారణము చేత కుంతీదేవి నాయనమ్మైంది. ఎంతో సంతోషించింది. కొడుకులు రాజసూయాగం చేశారు, అవబృధ స్నానం చేశారు, వచ్చిన వాళ్ళందరికీ కానుకలు ఇచ్చారు. ధర్మాత్ములు పాండవులు పరమాద్భుతంగా రాజ్యపాలన చేస్తున్నారని వేనోళ్ల అందరూ పొగుడుతుంటే ఎంతో ఆనందపడిపోయింది. మళ్ళీ కుంతీదేవి ఎక్కడికి ఎక్కింది? ఇప్పుడు పర్వత శిఖరం మీద కూర్చుంది. అంతలో అగాధంలో పడిపోతుంది, అంతలో పర్వత శిఖరం ఎక్కుతుంది. అన్ని కష్టాలు. ఎన్ని కష్టాలు! తినడానికి లేక భిక్షాటన చేసి పట్టుకొస్తే కొడుకులు తిన్నటువంటి రోజుల నుండి ఎంత పైకెక్కిందంటే రాజ్యాధిపత్యాన్ని పొంది రాజసూయాగాన్ని చేశాడు కొడుకు. మనవణ్ణి పొందింది. ఎంతో సంతోషంగా గడిచిపోతాం. అలా ఉంటే కుంతీదేవి జీవితం ఎందుకు అవుతుంది? ఎంత కిందకు పడిపోవాలో అంత కింద పడిపోతుంది, ఎంత పైకెక్కాలో అంత పైకెక్కుతుంది. పైకెక్కినా కింద పడిపోయినా ధర్మాన్ని మాత్రం వదలదు. అది ఆవిడ యొక్క గొప్పతనం. అందుకే ఆ తల్లి సంతోషంగా ఉన్నటువంటి రోజులలో అనుకోనటువంటి సందర్భం ఒకటి జరిగింది. ఏమి అది అంటే, పాండవులను జూదానికి ఆహ్వానించారు కౌరవులు. అలా ఆహ్వానించినప్పుడు వాళ్లతో జూదమాడి ధర్మరాజు గారు ఓడిపోయాడు. ఓడిపోయిన కారణం చేత రాజ్యం పోయింది.
అవమానకరమైనటువంటి రీతిలో ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం కూడా జరిగింది. సరే, ఆ దురదృష్టకరమైన సన్నివేశాలు జరిగిన తరువాత ద్రౌపదీదేవి అడిగినటువంటి వరాల వలన పాండవులు మళ్ళీ రాజ్యాన్ని పొందారు. పోనీ రాజ్యాన్ని పొందారులే, ఇంత ఘోరమైన సంఘటన జరిగింది అంటే అది అంత తొందరగా మరుపుకొచ్చే విషయమా అంటే మరుపునకు రాదు. ఏదో మనసు సరిపెట్టుకుని మళ్ళీ రాజ్యం వచ్చిందని రాజ్య పరిపాలన చేస్తున్నారు. కానీ మళ్ళీ పునః ద్యూతమాడమని ఆహ్వానం పంపించాడు దుర్యోధనుడు. మళ్ళీ ధర్మరాజు గారు తమ్ముళ్లతో వెళ్ళాడు, మళ్ళీ జూదం ఆడాడు. 12 సంవత్సరముల అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము నియమం. ఓడిపోయిన వాళ్ళు అన్నీ వదిలిపెట్టి అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. జనావాసంలోనే అజ్ఞాతవాసం చెయ్యాలి. 13 సంవత్సరాలు పూర్తి చేసే లోపల అజ్ఞాతవాసంలో ఉండగా వాళ్ళ యొక్క ఉనికిని ఎవరైనా కనిపెట్టగలిగితే మళ్ళీ 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం మళ్ళీ చెయ్యాలి. మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ చెయ్యాలి. ఏదో చిన్నపిల్లలు దొంగాట ఆడుకుంటారు అలాగా. ఇంత పరివారం ఉన్నవాడు దుర్యోధనుడు. వాళ్ళు 5గురు. ఎలా దాక్కుంటారు? ఎక్కడ దాక్కుంటారు? ఎక్కడ దాక్కున్నా వాళ్ళ పరాక్రమాలు తెలియకుండా ఎలా ఉంటాయి? కాబట్టి ఇక శాశ్వతంగా రాజ్యభ్రష్టులు అవుతారు. శకుని నియోగించి మాయాజూదంలో పాండవుల్ని భ్రష్టు పట్టించి అరణ్యవాసానికి వెళ్ళిపోయేటట్టుగా చేశాడు. కట్టు బట్టలు కూడా విప్పేసి ఆఖరికి కృష్ణాజనం కట్టుకొని నారబట్టలు కట్టుకొని 5గురు పాండవులు ద్రౌపదీదేవితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ వచ్చి మళ్ళీ కుంతీదేవికి నమస్కారం చేశారు. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయింది? కిందకి. మళ్ళీ పాతాళంలోకి పడిపోయి ఆ కొడుకులు వచ్చి నమస్కారం చేస్తుంటే ఆవిడ కన్నుల వెంట బాష్పధారలు పడ్డాయి బాధతో. ఎంత కష్టపడి పెంచింది ఆ పిల్లల్ని. వ్యసనానికి ఎంత భ్రష్టుడైపోయాడు ధర్మరాజు ఆమె దృష్టిలో. అప్పటికి ఆయన ఎంత ధర్మాత్ముడైనా కానివ్వండి, జూదం ఎంత ధర్మమైనా కానివ్వండి, ఆ తల్లి మనసు అంగీకరించదు కదా. ఆమె ఆశీర్వచనం చేస్తుండగా తొందరపడిన వాడు ఎవరంటే విదురుడు. ఎందుచేత అంటే ఈ కుంతీదేవి కూడా అరణ్యవాసానికి కొడుకులతో వెళ్ళిపోతానంటుందేమో అని చటుక్కన జోక్యం చేసుకొని మహా నీతిశాస్త్ర కోవిదుడు కదూ. పైగా ఆమె పాండురాజు గారి యొక్క భార్య. అటువంటి తల్లి తన సోదరుని యొక్క భార్య. ఆమె బాధపడకూడదని వెంటనే పాండవులతో ఒక మాట అన్నాడు. వనవాస పరిక్లేశంబున కోపదు కుంతిదేవి భోజాత్మజగావున నా గృహమున నుండెడు అనవరతము భక్తితో మదభ్యర్చితయై. నేను ఈమెని ప్రతిరోజు కూడా పూజించుకుంటాను. ఎందుకని? వరుసక్రమంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు కదువు పుట్టాడు. వదినగారు కుంతిదేవి. వదినగారు సాక్షాత్ తల్లితో సమానం, కన్న తల్లితో సమానం. నా కన్న తల్లిని ప్రతిరోజు పూజ చేస్తే నాకు ఏ ఫలితం వస్తుందో అంత ఫలితం నాకు ఇటువంటి మహాసాత్వి ధర్మాత్మురాలు ఈమెని పూజించి పొందుతాను. నేను పూజించుకోవడానికి ఆమె నా ఇంట ఉంటుంది. 2, ఈమె కుంతిభోజుని యొక్క కుమార్తె. పిల్లలు లేక అల్లల్లాడిపోయినటువంటి కుంతిభోజుడు కోరి కోరి పెంచినటువంటి పిల్ల. ఈమె అరణ్యవాస క్లేశాన్ని తట్టుకోలేదు. ఇతపూర్వమే ఎన్ని కష్టాలవో పడింది. అందుకని నా ఇంట ఉంచుకుంటానన్నాడు. కుంతీదేవి తప్పకుండా నేను విదురుడి ఇంట్లోనే ఉంటాను అని అంగీకరించింది. అయితే ఇక్కడ మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది. కొడుకులు అంత కష్టపడుతుంటే అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే అదేం వారం రోజులు కాదు, 10 రోజులు కాదు కదా. 12 సంవత్సరముల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కదా. పిల్లలు పుట్టినప్పటి నుంచి తండ్రి దగ్గర లేడు కదా. చాలా చిన్నతనంలో తండ్రి పోయాడు పాండురాజు. తర్వాత మాద్రి కూడా సహగమనం చేసేసింది. 5గురిని రెక్కల కింద పెట్టుకుని పెంచి పెద్ద చేసినటువంటి కుంతికి ఏ కష్టమైనా కొడుకుల దగ్గర ఉండడం సంతోషమా? అరణ్యాల్లో తిరగడం కష్టం కాబట్టి నేను కొడుకులతో వెళ్ళను, విదురుడితో ఉంటానని విదురుడు చెప్పిన మాట విని ఉండిపోవడం సంతోషమా? ఎలా అంగీకరించింది కుంతీదేవి? కనీసం ఒక మాట అనాలి కదా. ఆ కొడుకులను విడిచి నేను ఎక్కడ ఉండగలను, కొడుకులతో వెళ్ళిపోతాను నేనని అనాలి కదా ఆవిడ. కానీ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి భారతంలో. నిజానికి కుంతీదేవికి కొడుకులతో అరణ్యవాసానికి వెళ్ళడమే భద్రమైనటువంటి విశేషం. చాలా తేలిక. ఎందుకో తెలుసా? ఎదురుగుండా కొడుకులు ఉంటారు.
అప్రయోజకులు కారు, ఆవిడ కడుపుకి కాగవలసిన అన్నాన్ని తేలేని అమాయకులు కారు. 2, అరణ్యాల్లో ఎలా నడుస్తుందంటారేమో, లక్క ఇల్లు కాల్చినప్పుడు సొరంగంలోంచి ఆవిడ నడిచిందా? భీముడు మూపున వేసుకుని తీసుకురాలా? అమ్మ కందిపోకుండా 5గురు ఎత్తుకుని తిప్పేటటువంటి కొడుకులు కారు. మరి ఆమె కొడుకులతో వెళ్లకుండా అరణ్యవాసానికి, విదురుడి దగ్గర ఉండిపోవడానికి ఏదో ఒక బలమైన కారణం ఉండాలి. ఏ కారణం ఉండాలి అంటే, వెడితే పాండవులతో వెళ్ళిపోవాలి, వెళ్ళకపోతే ఏం చేయాలి? హస్తినాపురంలో ఉండిపోవాలి. నా అన్నవారెవరూ లేరుగా, రాజ్యం అంతా పోయిందిగా. విదురుడి హస్తినాపురంలో ఉండిపోయింది అనుకోండి, అత్తవారింట్లో ఉండిపోయినట్టు. కానీ అన్నం ఎవరు పెడతారు? ధృతరాష్ట్రుడు పెట్టాలి, బావగారు. అంటే దాని అర్థం దుర్యోధనుడు పెట్టాలా? ఆ అన్నం పెట్టినప్పుడు పాండవులను దుర్మార్గంగా అధర్మంతో పంపించేసినటువంటి అన్నం, ఈ అన్నం దుర్యోధనుడు పెడుతుంటే తిని ఆమె ఒక్క పూట బ్రతకగలదా? బ్రతకలేదు. ఇక ప్రత్యామ్నాయం ఏమిటి? పరమధర్మాత్ముడు మహాభక్తుడు కనుక విదురుడి ఇంట్లో ఉండాలి. ఉన్నదనుకోండి, విదురుడి ఇంట్లో ఉంటే మాత్రం కొడుకులతో వెళ్ళిన సంతోషం లేనప్పుడు విదురుడి దగ్గర ఎందుకు ఉండాలి ఆవిడ? అంటే నిజానికి కొడుకులతో వెళ్ళి సుఖపడవలసిన కుంతీదేవి కొడుకులను విడిచిపెట్టి గొప్ప అగ్నిహోత్రంలో బ్రతికింది. ఎందుకో తెలుసా? తాను కూడా వెళ్ళిపోయిందనుకోండి, 5గురు పాండవులు వెళ్ళిపోయారు, ద్రౌపదీదేవి వెళ్ళిపోయింది, కుంతీదేవి వెళ్ళిపోయింది, 13 సంవత్సరములు కనపడరు. ఈ 13 సంవత్సరములలో దుర్యోధనుడి యొక్క ఆగడాలకు అంతుంటుందా? అందరు రాజుల్ని తన దగ్గరికి చేర్చేసుకుంటాడు. ఇక పాండవులు తిరిగి రారు. 12 ఏళ్ళైన తర్వాత అజ్ఞాతవాసం చేస్తుండగా ఎక్కడున్నా మేము పట్టుకుంటాం. ఎందుకంటే ద్రౌపదీదేవి కుంతీ వలన ఉనికి తెలుస్తుంది. మేము పసిగట్టి మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం అజ్ఞాతవాసానికి పంపిస్తాం. ఇక వాళ్ళు తిరిగి రారు అని బలమైన సంకేతాన్ని ప్రజలలోకి పంపితే ప్రజలందరూ దుర్యోధనుడికి వశపడిపోతారు. ఎవ్వరూ ఇక పాండవుల్ని స్మరించరు. ఎవరూ పాండవుల్ని స్మరించకపోతే కొంతకాలం అయ్యేటప్పటికి అసలు పాండవుల దగ్గర అన్యాయంగా ఈ రాజ్యాన్ని లాక్కున్నారన్న విషయం కూడా మరుగున పడిపోతుంది. ఆ తర్వాత 13 ఏళ్ల తర్వాత పాండవులు తిరిగి వచ్చారనుకోండి, అసలు రాజ్యము దక్కవచ్చు, దక్కకపోవచ్చు, స్థానికంగా ఎవరు సమర్థించేవారు ఉండరు. కానీ వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళినా, కళ్ళ ముందు దుర్యోధనుడు తిరుగుతున్నా, అన్ని ఆభరణాలు వేసుకున్నా, యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నా, పాండవులు క్లేశపడుతున్నారని బాధపడుతున్నా, కొడుకులు కనపడలేదని తాను బెంగ పెట్టుకున్నా, తాను అన్నం తింటుంటే వాళ్ళు తిన్నారో తినలేదో అని అగ్నిహోత్రం దహించేస్తున్నా, తాను అక్కడ రాజమాతగా కనపడుతుంటేనే ప్రజలందరూ పాండవుల్ని తలుచుకుంటారు. ఈ పిచ్చి తల్లి ఇక్కడ ఉండిపోయింది, దుర్మార్గుడు దుర్యోధనుడు మాయాజూతంలో వాళ్ళని అరణ్యవాసానికి పంపించాడని ఆ పుండు వాళ్ళ మనసులలో ఎంత కాలం ఉంటుందో అంతకాలము పాండవులకు రాజ్యాధికారం నిలబడుతుంది. ప్రజల యందు పాండవులు జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా చెయ్యాలంటే ఎంత కష్టపడినా తాను ఉండాలి హస్తినాపురంలో. అందుకుంది కుంతీదేవి. తప్ప కేవలము విదురుడి ఇంటిలో ఉండడం ఆవిడ ఉద్దేశ్యం కాదు. అంటే ఒక కన్న తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేటటువంటి దానికి పరాకాష్ఠ. తాను 2 రకములైన అగ్నిహోత్రాన్ని భరించడానికి సిద్ధపడుతోంది. ఒకటి బాహ్యం, ఎదురుగుండా పంచభక్ష పరమాన్నాలు పెడితే మాత్రం 5గురు పిల్లలు కోడలు తిన్నారో తినలేదో అన్న ఆక్రోశం కలుగుతుంటే ఆవిడ ఎక్కడ తింటుందండి? ఆ పిల్లలు ఎలా ఉన్నారో అన్న బెంగ కలుగుతుంటే ఆవిడ ఎలా నిద్రపోతుంది? ఆవిడ ఎలా సంతోషంగా ఉంటుంది? మానసికమైన బాధ. ఇక శారీరకమైనటువంటి బాధ, ఎక్కడో ఇంద్రప్రస్థ నగరంలో 5గురు పాండవులకు తల్లి అయి రాజమాత అయి భోగాలు అనుభవిస్తూ సంతోషంగా ఉండవలసినటువంటిది దిక్కులేక విదురుడి ఇంట్లో అక్కడ చేరి ఆయన పెట్టిన అన్నం తింటూ దుర్యోధనుణ్ణి ధృతరాష్ట్రుణ్ణి వీళ్ళందరినీ చూస్తూ కూడా బ్రతకడం శారీరకంగా ఎంత క్లేశం! శారీరక మానసిక క్లేశములను 13 సంవత్సరములు అనుభవించడానికి సిద్ధపడింది ఆ తల్లి. కుంతి లాంటి తల్లి లోకంలో ఉంటుందా? ఏమో ఉండొచ్చు ఎక్కడైనా. నేను ఎలా సిద్ధాంతం చేస్తాను? ఒక తల్లి గొప్పతనం ఏమిటో చెప్పడానికి కుంతీదేవి యొక్క వైభవం అర్థమైతే అమ్మ అన్న 2 అక్షరాల వెనక ఉన్న ప్రేమ తత్వాన్ని కానీ అమ్మతనాన్ని కానీ ఏ కొడుకు నిరసించగలడు?
కుంతీదేవి చరిత్ర విన్న ఏ కొడుకైనా ఇంటికెళ్ళి అమ్మ కాళ్ళకి నమస్కారం చేసి కౌగిలించుకోకుండా ఉండగలడా? అమ్మ అన్న 2 అక్షరాలు ఎంత త్యాగం చేయిస్తాయో స్త్రీ చేత. అందుకే స్వామి వివేకానంద ఓసారి విదేశాల్లో మాట్లాడుతుంటే ఎవరో ఒక వ్యక్తి లేచి అన్నాడు, మీ దేశంలో స్త్రీలకు పురుషులతో సమానమైన స్థానం ఉన్నదా అని అడిగాడు. స్వామి వివేకానంద అన్నారు, లేదు అన్నారు. వెంటనే చీ 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 అని ఆందోళన చేస్తూ పెద్దగా అరుపులు అరిచారు, స్త్రీలకు పురుషులతో సమాన స్థానం లేని దేశం అని. ఒక్క నిమిషం ఆగి అంతా అరిచి సద్దుమడిగిన తర్వాత వివేకానందుడు అన్నారు, మా దేశంలో పురుషుల కన్నా స్త్రీలు అధికులు, సమానులు కారు. ఇలాగే కరతాళధ్వనులతో మారుమోగింది. ఈ దేశంలో స్త్రీకి గొప్పతనం కట్టబెట్టబడినది కాదు, సహజముగా ఆమె ఎంత గొప్పదో నిరూపణం చేసుకున్న గాథలను కావ్య పురాణాంతర్గతముగా ఇచ్చి మహోపకారం చేసిన జాతి. కాబట్టి ఇప్పుడు ఆమె విదురుడి ఇంట ఉండిపోవడానికి నిశ్చయించుకుంది. తనకి నమస్కారం చేసినటువంటి పాండవుల 5గురిని చూసి ఆ కుంతీదేవి బాధపడుతోంది. అధిక లజ్జావతాంస్యుల అపగతాభరణాంబరుల ధర్మపరుల అజిన వల్కలధారుల వరమునివేషుల పాండుకుమారుల భాను నిభుల చూచి దుఃఖితయ్యి, సుతులారా ఇట్టి దుర్వ్యసనోపహతులైన వారి మిమ్మున్ చూడక ముందర స్వరలోకమునకేకె పాండు భూపతి పుణ్యభాగియ్యే, భక్తి పతితోనపోవ తపంబు చేసే మాద్రి ఏ నేల పోవక మందభాగ్యనైతినని విలాపించుచు అప్పుడు కుంతి ఏడ్చే, దుఃఖితులకు చుండ నెల్లవారు. ఆ కుంతీదేవి 5గురు కొడుకుల వంక కోడలి వంక చూస్తూ ఒక మాట అంది. చాలా సిగ్గుపడిపోతూ ఇంత కష్టపడి ప్రయోజకులు అవ్వాలని పెంచింది అమ్మ. ఇటువంటి అమ్మ దగ్గర రాజులుగా బ్రతకవలసిన మనం ఇంత దైన్యమైన స్థితిలో వచ్చి నమస్కారం పెట్టి అరణ్యవాసానికి ఎడుతున్నాం. అమ్మ మనసు ఎంత పగిలిపోయిందో అని సిగ్గుతో తల వంచుకున్న పాండవుల్ని అపగతాభరణాంబరుల కట్టుకున్నటువంటి చీనాంబరములు పట్టుపుట్టములు విప్పేసి ఆభరణములన్నీ తీసి పక్కన పెట్టేసి ధర్మపరుల, వాళ్ళు చేతకాని వాళ్ళు కాదు, ధర్మమునకు కట్టుబడిన వాళ్ళు, అజిన వల్కలధారుల, ఆ జింక చర్మాన్ని నారవస్త్రాల్ని కట్టుకున్న వాళ్ళని, వరముని వేషుల, మునుల యొక్క వేషాన్ని ధరించినటువంటి వాళ్ళు, క్షత్రియ కుమారులయ్యుండి మహావీరులయ్యుండి, పాండుకుమారుల, పాండురాజు యొక్క కుమారుల్ని చూసి భానునిభుల, సూర్యబింబంలా ప్రకాశిస్తున్నటువంటి 5గురి పిల్లలు ఆ అవస్థలో ఉంటే చూచి దుఃఖితయ్యి ఎంతో ఏడుస్తూ ఆమె ఒక మాట అంది, సుతులారా ఇట్టి దుర్వ్యసనోపహతులైన వారి మిమ్ము చూడక ముందర సురలోకమునకేగి పాండు భూపతి పుణ్యభాగి అయ్యే. దుర్వ్యసనములకు అలవాటు పడిన కారణం చేత ఇంత దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయే కొడుకుల్ని చూడవలసిన అవసరం లేకుండా మీ నాన్న పుణ్యాత్ముడు కనుక మిమ్మల్ని కనగానే స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఈ మాట చాలదండి వీపు చిట్లిపోవడానికి పాండవులకు. పాండురాజు వెళ్ళిపోయాడు. ఇక భక్తి పతితోనపోవ తపంబు చేసే మాద్రి, భక్తితో హాయిగా భర్తతో పాటుగా సహగమనం చేసి మాద్రి వెళ్ళిపోయింది. ఇటువంటి దౌర్భాగ్యులైన కొడుకులు అవుతారని వాళ్ళు ఊహించలేదు, వాళ్ళు అటువంటి బాధ పొందలేదు, సుఖంగా వెళ్ళిపోయారు ఇద్దరు. ఇక ఏ నేలపోవక మందభాగ్యనైతినని విలాపించుచునప్పుడు కుంతి ఎచ్చి దుఃఖితులకు చుండ నెల్లవారు. ఆమె నేను మాత్రం మందభాగ్యురాల్ని, నాకు ఆ అదృష్టం లేదు, అందుకే మీరు ఇంత దౌర్భాగ్యంగా నా ముందు నిలబడితే, ఇంత దీనంగా నిలబడితే ఆశీర్వదించవలసి వచ్చింది. ఇది చూడవలసిన అదృష్టానికి నేను బతికున్నాను, ఇంతకన్నా దురదృష్టం ఏముంటుంది అని ఆమె ఏడుస్తుంటే కొడుకులు నిజంగా ఆ రోజున ఎన్ని వాతలు పెట్టినట్టు బాధపడి ఉంటారు ఆ తల్లి పొందిన శోకానికి. అంత బాధ కుంతీదేవి జీవితంలో పొందిందా లేదా అని ఆమె వెంటనే ఒకసారి కృష్ణుణ్ణి తలుచుకొని వీరలిట్టు రనాథలై మునివృత్తి నుండెను వారే హా ద్వారకాపురనాథ కేశవ దైత్యభేది భగవత్ పదాంభోరుహాశ్రితులైన వీరలభూని కావకయుండగా ధారుణీధరా నీకు ధర్మవే ధర్మ నిర్మల మనస
నిర్మలమైనటువంటి ధనస్సుని అనుష్ఠించేటటువంటి మనస్సు కలిగినటువంటి కేశవ గోవిందా ఓ కృష్ణ ద్వారకాపురాధినాథ అంటే ఆమె దృష్టిలో మేనల్లుడిగా కృష్ణుణ్ణి చూడలేదు. అది భగవంతుడి యొక్క అవతారమని గుర్తించింది కుంతి. నువ్వు ఎప్పుడూ దగ్గరుండి నీ మేనల్లుళ్ళని కాపాడతావు కదా, అటువంటి వాడివి ఎందుకు కాపాడకుండా వదిలిపెట్టావు? వీళ్ళు ఈ మాయాద్యూతానికి ఎందుకు లొంగారు? ఎందుకు ఇంత దైన్యమైన పరిస్థితిని పొందారు అని ఏడ్చింది. ఏడ్చి అమిత సత్వులు ధర్మమూర్తులహర్పతి ప్రతిముల్ రిపుద్రుమ హుతాశనుల ఆపగేయుడు ద్రోణుడు విదురుండు గౌతముడు నుండగ ధర్మమార్గము తప్ప పాడియే పాండవోత్తములు రాష్ట్ర నిరాశ యోగ్యులే ధార్తరాష్ట్రుల వంచనన్. ఆమె అంది, ఇవాళ అపారమైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు, ధర్మాన్ని నిరంతరం అనుష్ఠించేటటువంటి వాళ్ళు, శత్రువులనేటటువంటి చెట్లని కాల్చేయగలిగినటువంటి పరాక్రమం ఉన్నటువంటి వాళ్ళు, ఎవ్వరూ లేకుండా ఏదో కాపక్ష్యంతో మాయాజూదంతో ఓడిస్తే బాధపట్టలేదు. ఆ సభలో ఎవరున్నారు? ఆపగేయుడు, అలాగే ఆపగేయుడు అంటే గంగానది ఎందు జన్మించినవాడు భీష్ముడున్నాడు, ద్రోణుడు గురువుగారైన ద్రోణాచార్యుల వారు ఉన్నారు, విదురుండు ధర్మమూర్తి విదురుడున్నాడు, గౌతముడు కృపాచార్యుల వారు ఉన్నారు. పైగా ఉండగా ధర్మ మార్గము తప్ప పాడియే. ఇటువంటి వాళ్ళందరూ ఉండగా అసలు ధర్మ మార్గం తప్పడం సాధ్యం అవుతుందా? మరి ఇంతమంది ఉండి ఏ ధర్మాన్ని నిలబెట్టారు? వీళ్ళందరూ ధృతరాష్ట్రుడి యొక్క కుమారులైనటువంటి దుర్యోధనాదులు మోసం చేసి పాండవుల్ని అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పంపించేస్తుంటే ఏమీ జరగనట్టు ఊరుకున్నారే? ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? నా కొడుకులు వెళ్ళవలసిందేనా? వీళ్ళని రక్షించే వాళ్ళు ఉండరా ఈ దేశంలో? ఎంత ఆర్తి పొంది అన్న సహదేవ నీవును అన్నలతో నరిగెదయ్య అట అడవులకు నీ ఉన్నను సుతులందరూ ఇందున్నట్టుల నాకు చిత్తమూరడియుండున్. సహదేవుడు వంక తిరిగింది. ఆఖరివాడు కాదు, తన కొడుకు కాదు నిజానికి. కుంతి మాద్రి ఇద్దరిలో, మాద్రి యొక్క కొడుకులు ఇద్దరిలో చిట్ట చివరివాడు సహదేవుడు. ఆ సహదేవుడి వంక తిరిగి, ఒరేయ్ నాన్న సహదేవా, నువ్వు వెళ్ళిపోతున్నావురా అన్నయ్యలతోటి, నువ్వు కూడా ఇక్కడ ఉండవా? నువ్వొక్కడి ఉంటే పాండవుల 5గురు నా దగ్గర ఉన్నంత సంతోషం రా నాకు, నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోతున్నావా అంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ మాట ఆమె నిజానికి ఎవరితో అనాలి? ధర్మరాజుతో అనాలి, భీముడితో అనాలి, అర్జునుడితో అనాలి. ఈ ముగ్గురు తన కడుపున పుట్టిన పిల్లలు. నకుల సహదేవులు తన పిల్లలు కాదు, మాద్రి పిల్లలు. కానీ ఆమెకి తన పిల్లల కన్నా ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే తన సవతి మాద్రి యొక్క సంతానమైన సహదేవుడంటే ఇష్టం. చిన్నవాడు, పుట్టగానే తల్లి చచ్చిపోయింది, నేను సరిగా పెంచుతున్నానో పెంచట్లేదో, ఎంత ప్రేమ అంటే సహదేవుడు ఒక్కడుంటే 5గురు పాండవులు దగ్గరున్నంత సంతోషపడుతుంది. సహదేవా నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? నువ్వు లేకుండా నేను ఉండగలనా? నువ్వొక్కడి ఉంటే అందరూ ఉన్నంత సంతోషిస్తా కదా. అది కుంతి యొక్క శీల వైభవం. సాధారణంగా లోకంలో సవతి బిడ్డల మీద అంత ప్రేమ ఉండడం అన్నది ఉండదు. కానీ అరమరిక లేని స్వభావం, అటువంటి తల్లి లోకంలో ఎక్కడ ఉండదు. కుంతీదేవి యొక్క మర్యాదకు, గౌరవానికి, మనశ్శుద్ధికి ఈ పద్యం తార్కాణం అని సహదేవుడి గురించి చెప్పి, ధవళాక్షి నీ కతంబున పవిత్రమై ద్రుపదకులము పాండుకులంబున్ భువనముల వెలిగే, నీవు ఉద్భవమౌటను చొచ్చుటను శుభస్థితితోడన్. ద్రౌపదీదేవి వంక తిరిగింది, కోడలు వంక తిరిగి ఆ కోడలతో అంది, అమ్మా నువ్వు మహాతల్లివి, నువ్వు పుట్టిన కారణం చేత ద్రుపదకులం అంతా కూడా ప్రకాశించింది. అక్కడ పుట్టి ఆ కుటుంబానికి గౌరవం తెచ్చావు. మెట్టి పాండుకులానికి అంతటికీ కూడా గౌరవం తెచ్చావు. 2 వంశాల్ని ఉద్ధరించిన దానివమ్మా. ఇంత గొప్ప అత్తగారు, ఇన్ని గుణములున్న అత్తగారు కోడలు గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. అంటే కోడలంటే ఆమెకు ఎంత ప్రేమయో, ఒక అత్తగారు కోడలు పట్ల ఎలా ప్రవర్తించాలో కుంతీదేవి తాను ప్రవర్తించి చూపిస్తోంది. ఎందుచేత అంటే
ఒకానొకప్పుడు ద్రుపదుణ్ణి ద్రోణాచార్యుల వారి యొక్క శిష్యుడు అర్జునుడు ఓడించి బంధించి తీసుకొచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గర అప్పచెప్పి గురు రుణం తీర్చుకుంటున్నాను, గురువుగారు అడిగినటువంటి ఆ కప్పాన్ని కట్టాను అన్నాడు. ద్రుపదుడికి చాలా కోపం వచ్చింది. తనతో కలిసి చదువుకున్న ద్రోణుడు తన శిష్యుడి చేత తనని బంధింపచేశాడని ఒక గొప్ప యజ్ఞం చేసి ద్రోణాచార్యుల వారిని సంహరించగలిగినటువంటి కొడుకుని, తనని ఓడించి బంధించిన అర్జునుడి యొక్క ఇల్లాలు కాగలిగిన కూతుర్ని కనాలి అనుకున్నాడు. అది సామాన్యంగా జరగని విషయం కాబట్టి యజ్ఞము చేసి యజ్ఞము ద్వారా నేను దేవతానుగ్రహంతో సాధిస్తానన్నాడు. ఇంత గొప్ప యజ్ఞం చేయించేవాడెవరు? ఎక్కడా సాధ్యం కాల. ఒకానొకప్పుడు ద్రుపద మహారాజు గారికి అనుకోకుండా యాజ ఉపయాజ అని ఇద్దరు సోదరులు కనపడ్డారు. అందులో రెండో వాడి దగ్గరికి వెళ్ళి ఈ యజ్ఞం చేయించమని అడిగాడు. ఆయన అన్నాడు, మా అన్నగారు మహానుభావుడు, ఆయనని వెళ్ళి అడిగన్నాడు. ఆ అన్నగారిని అడిగాడు. తప్పకుండా నేను యజ్ఞం చేయిస్తానని ఆయన బ్రహ్మస్థానంలో కూర్చుని యజ్ఞం చేయించాడు. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఆ చేయించిన యజ్ఞము యొక్క ఫలితముగా అగ్నికుండంలోంచి ఆవిర్భవించింది. ఆవిర్భవించినప్పుడు నల్లని కలువల సౌందర్యంతో, నల్ల కలువల రేకుల వంటి కన్నుల సోయగంతో, నల్ల కలువల యొక్క వాసన సువాసన ఎలా ఉంటుందో అటువంటి సహజమైన సువాసనతో కూడుకున్న శరీరంతో యాజ్ఞసేని యజ్ఞము నుండి ఆవిర్భవించింది కాబట్టి నల్లపిల్ల కాబట్టి కృష్ణ అని పేరు పెట్టాడు తండ్రి ద్రుపద మహారాజు. అంటే ఆమె సామాన్యమైనటువంటి జన్మ పొందినది కాదు, యాజ్ఞసేని. అటువంటి తల్లివి కాబట్టి నువ్వు అక్కడ పుట్టి ఆ వంశ గౌరవాన్ని నిలబెట్టావు. అర్జునుడికి ఇచ్చి వివాహం చెయ్యాలనుకున్నాడు, కానీ పాండవులు లక్క ఇంట్లో తగలబడిపోయారు, అర్జునుడు కూడా కాలిపోయాడు అనుకున్నాడు. కానీ ద్రుపదుడి పురోహితుడు అన్నాడు, పాండవులు అంత అల్పపరాక్రమం కలిగిన వాళ్ళు కారు, నువ్వు స్వయంవరం ప్రకటించి మత్స్యయంత్రాన్ని భేదించమని నియమం పెట్టు, ఎక్కడ ఉన్నా పాండవులు పైకొస్తారు, అర్జునుడు కొడతాడన్నాడు. ఆయన మాట నిజమైంది. అర్జునుడు వచ్చాడు. ద్రౌపదీదేవి 5గురికి భార్య అయింది. అది ఈశ్వర సంకల్పం. 5గురికి భార్య అయి ద్రౌపదీదేవి మెట్టిన మొట్టమొదటి రోజునే అసలు ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టడానికి కోడలుగా ఎలా ప్రవర్తించిందో ఇందాక మీరు విన్నారు కదా. అమ్మా, అక్కడ పుట్టి ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టావు, ఈ ఇంటిని మెట్టి ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టావు, 2 వంశముల గౌరవాన్ని నిలబెట్టినటువంటి స్త్రీమూర్తివి. నీ వంటి కోడల్ని పొంది నేను అదృష్టవంతురాల్ని. అటువంటి నిన్ను 12 సంవత్సరముల అరణ్యవాసానికి, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి పంపిస్తున్నాను. ఎంత బాధగా ఉందోనమ్మా అని కుంతీదేవి ఆ ద్రౌపదీదేవిని పట్టుకుని ఏడ్చింది. ఏడ్చి ఆమె ఒక మాట అంది. పురుష వృషభులైన పురుషులతోడన అరిగి పరమభక్తి పరిచరింపబోవ గనుట నీవు పుణ్యంబు చేసితి వంచు ప్రీతి కౌగలించుకొనియే. లోకంలో పురుషుడు అన్ని విధాల అభ్యున్నతిని పొందుతూ సంతోషంగా ఉండి రాజ్య పరిపాలన చేసి ధనాన్ని సంపాదించి భోగభాగ్యాలతో ఉండగా నా భర్త అని భర్తని అనుగమించడం సామాన్యం, ఎవరైనా చేయవచ్చు. కానీ పురుషుడు విపరీతమైన కష్టాలకి లోనైపోయినప్పుడు భర్త ధర్మాత్ముడయ్యుండి కూడా క్లేశాన్ని పొందుతున్నప్పుడు ఆ భర్తకి శాంతినిస్తూ ఆ భర్తని విడిచిపెట్టకుండా ఆయనతో కలిసి నడిచినటువంటి భార్య ఉందే, ఆమెమ్మ మహోత్కృష్టమైన పుణ్యం చేసుకున్న స్త్రీ. నువ్వు ఇవ్వాల నా కొడుకులు ఏదో ఇంద్రప్రస్థాన్ని రాజధానిది చేసుకుని పరిపాలన చేసినప్పుడు 5గురికి ఇల్లాలదని రాజసూయాగం చేసినప్పుడు పక్కన పత్ని స్థానంలో కూర్చొని యమబృధ స్నానం చేసి ఇవాళ వాళ్ళు 5గురు అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను, ద్రుపదరాజు గారి దగ్గరికి, అత్తయ్య గారు మీరు వెళ్ళండి, కాస్త ఈ 13 ఏళ్ళు పిల్లలకి చేసి పెట్టండి అని అనకుండా నేను వెడతాను 5గురి సేవకని వెడుతున్నవే, నీ వంటి కోడల్ని పొందడం నా అదృష్టం, నీ వంటి భార్యని పొందడం వీళ్ళ అదృష్టం, నీ వంటి ఉత్తమురాల్ని కష్టపెట్టి అరణ్యముల వెంట తిప్పుతున్నారే ఇది వాళ్ళ దౌర్భాగ్యం చెప్పక చెప్పింది కుంతీదేవి. ఇది ఏ విధమైన పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా కొడుక కోడల అని చూడకుండా కోడలి గౌరవానికి పట్టాభిషేకం చేసి మాట్లాడిన అత్తగారు భారతంలో కుంతీదేవి. ఆమె సమాజానికి అంతటికీ కూడా ఆదర్శమూర్తి. కోడలి ధర్మానికి పొంగిపోయినటువంటి ఇల్లాలు. అంత గొప్ప తల్లి, అంత కష్టంలో ఉండి స్పృహ తప్పిపోదు, ధర్మాన్ని మాట్లాడుతుంది. అందుకే ఆమె అన్న మాట నిజమైంది.
ఎంత ధర్మానురక్తో మహాతల్లికి అని అక్కడతో పూర్తి చేస్తూ ఆమె ఒక మాట అంటుంది. నీ శిక్ష పెరుగుట నీతిమంతులు పుణ్యపురులు శూరులు కదా పాండుసుతులు, నీ మాట కాదు అని అనేటటువంటి పిల్లలు కాదు కదా, అటువంటి పిల్లల్ని నువ్వు ఇంతకాలం నుంచి దగ్గర పెట్టుకున్నాడు కదా కృష్ణుడు, ఆ కృష్ణుడు వచ్చి వీళ్ళని రక్షించాలి కదా, ఎందుకు రాలేదు ద్వారకానాథుడు? ఇది ఆమె మనసులో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఎందుకని అంటే నిజంగా కృష్ణుడు జోక్యం చేసుకున్నా వ్యాసుడు జోక్యం చేసుకున్నా పీఠముడులు విడిపోతాయి. కానీ అక్కడ మాయాజూతం జరుగుతుంటే వ్యాసుడు వచ్చి జోక్యం చేసుకోలేదు, కృష్ణుడు వచ్చి జోక్యం చేసుకోలేదు. ఎందుకు జోక్యం చేసుకోలేదు అంటే భగవంతుడు చంపవలసి వస్తే ఒకణ్ణి చంపడానికి కారణం ఉంటుంది, 10 మందిని చంపడానికి కారణం ఉంటుంది. అధర్మం వైపు వెడుతున్నటువంటి కొన్ని కోట్ల మంది పడిపోవాలి అంటే దానికి బలమైన కారణం ఏముంటుందంటే ఇంతమంది కలిసి ఒక ధర్మాత్ముడి జోలికెడితే వాడి జోలికెళ్ళినందుకు ఇంతమందిని పడగొట్టేస్తాడు భగవంతుడు. అందుకు పాండురాజు యొక్క పుత్రుల జోలికెడుతుంటే కృష్ణుడు కానీ వ్యాసుడు కానీ రాలేదు, జరగవలసిన కురుక్షేత్ర సంగ్రామం జరగాలి కనుక. కాబట్టి వాళ్ళు జోక్యం చేసుకోలేదే. కానీ తల్లిగా కుంతీదేవికి మాత్రం పరివేదన ఉంటుంది కదా. సరే, పాండవులు బయలుదేరారు, ద్రౌపదీదేవి బయలుదేరింది, కోడలకి కొడుకులు నప్పజెప్పింది, అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఉద్యోగ పర్వంలో కనపడుతుంది కుంతీదేవి. కనపడినప్పుడు కృష్ణ పరమాత్మ రాయబారం చెయ్యడం కోసం వచ్చాడు. అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిపోయి తిరిగి వచ్చారు పాండవులు. కృష్ణుడి దగ్గర ఉన్నారు. కృష్ణుడు కలుసుకున్నాడు. ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చి పాండవుల తరపున రాయబారం చెప్పాలి. ధృతరాష్ట్రుడి దర్శనం చేసుకుని తిన్నగా విదురుడింటికి వచ్చాడు. విదురుడింట్లోనే భోజనం. కుంతీదేవిని దర్శనం చేయడానికి కుంతీదేవి యొక్క మందిరంలోకి వెళ్ళాడు. కృష్ణుడు వచ్చాడు అని తెలిసింది కుంతీదేవికి. తెలియగానే ఆమె గబగబా బయటికి వచ్చింది. కృష్ణుణ్ణి చూడగానే 5 కొడుకుల్ని చూసినంత ఆనందపడిపోయింది. అది ఏ మాటలకు అందుతుందండి? ఒక తల్లి పిల్లల్ని చూసుకున్నప్పుడు పొందేటటువంటి ఆనందం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. చాలామంది లోకంలో ఏమనుకుంటారంటే పిల్లాడు పాఠశాలకు వెళ్ళడానికి ఏడుస్తున్నాడంటారు. కొత్తగా పుట్టి ఇంట్లో పెరిగి పెద్దవాడైనటువంటి పిల్లవాడు పిల్లో ఉందనుకోండి, వాళ్ళని చదువు కోసం పాఠశాలకు పంపిస్తారు కదా. మొట్టమొదటి రోజున వాడిని పాఠశాలకు పంపిస్తున్నప్పుడు వాడు అలోమని ఏడుస్తాడు వెళ్ళనని. ఆ ఏడుస్తున్నప్పుడు వాడు వృద్ధిలోకి రావాలి కాబట్టి బలవంతంగా దింపి తల్లిదండ్రులు ఇంటికి వస్తారు. మీరు బాగా గమనించండి, ఏడుస్తున్నట్టు కనపడినటువంటిది ఆ పిల్లవాడు ఒక్కడే లేదా పిల్ల ఒక్కతే. నిజానికి పైకి కనపడదు, కానీ ఏడ్చేది ఎవరో తెలుసా? ఆ పురుషుడు కార్యాలయానికి వెళ్ళిపోతాడు, తల్లి ఏడుస్తుంది. అసలు ఇల్లంతా చిన్నపోయింది, వంట చేసుకోదు, అన్నం తిందో, పుట్టినప్పటి నుంచి అలవాటైపోయింది. ఏమి ఏడుస్తున్నాడో, ఉపాధ్యాయుడు కొట్టలేదు కదా, ఏం బెంగ పెట్టుకున్నాడో. ఎక్కువ ఏడిస్తే వెక్కిళ్ళు వస్తాయి. ఆ వెక్కిళ్ళు వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓ పట్టాన తగ్గవు. ఆ మొండితనానికి పోయి ఏమీ మాట్లాడకుండా ఇలా నిలబడిపోతాడు. అలా నిలబడిపోలేదు కదా, తోటి పిల్లలు ఏమంటలేదు కదా. ఇన్ని పరిపరి విధాల మనసు పోయి ఆ 12 పిల్లల్ని విడిచిపెట్టేస్తారు ఇంకా పాఠశాలలో అనేటప్పటికీ 11:30కే వెళ్ళిపోయి అక్కడ నిలబడి ఆ చిన్నవాడు పాఠశాలలోంచి బయటికి వస్తుంటే నిజంగా చెప్పండి, తల్లిని చూసి పిల్లవాడు ఒక్కడే సంతోషాన్ని పొందుతాడా? పిల్లవాడిని చూసుకొని తల్లి కూడా సంతోషపడిపోతుందా లేదా? తనే పంపించింది చదువుకోమని, తనకి తెలుసు వాడు వృద్ధిలోకి వస్తాడని. కానీ పరిపరి విధాల మనసు పోయి మొదటి రోజు వాడు తిరిగి వచ్చేటప్పుడు కౌగిలించేసుకుని ఎత్తేసుకుని ఏమైందిరా, ఏం చేశావురా, ఏమన్నారా, వాడు వచ్చిరాని మాటలతో ఏదో చెప్తుంటే నీకేమో సరిగ్గా చెప్పడం రాదు అంటూ వాడికి అన్నం పెట్టి పడుకోపెట్టి 4 రోజులు వాడు వెళ్ళి వచ్చి ఏవో చెప్తుంటే ముద్దు మాటలకి మురిసిపోయి ఆనందపడిపోయి ఏదో స్వాతంత్ర దినోత్సవం వచ్చిందంటే వాడికి ఓ బాలకృష్ణుడి వేషం వేసి వాడిని పంపించి వాడికి ప్రైజ్ రాకపోతే సరిగ్గా న్యాయ నిర్ణయం చేయలేదని చెప్పి పక్షపాతం చెప్పి ఇంత అల్లరి చేస్తుందే. అమ్మ ప్రేమ లాంటి ప్రేమ లోకంలో ఎక్కడుంటుందండి? స్కూల్ నుంచి పిల్లాడి తిరిగి వస్తేనే అమ్మకంత ఆనందం ఉంటే ఓ 2 గంటలో 3 గంటలో ఇంట్లో పసిపిల్లలు ఏ అత్తతోటో ఎక్కడికో వెళ్ళారనుకోండి, ఆ అత్త కాస్త ఇంకొక వాళ్ళ మేనత్త జాగ్రత్తగా చూడదండి. ఇంకొక గంట ఆలస్యంగా తీసుకొచ్చింది అనుకోండి, మేనత్త మీద
ఆడపడుచు మీద మూతి విరిచి పిల్లలు ఇంతసేపు ఉండరమ్మా ఏదో 2 గంటల్లో తీసుకొచ్చేయి అనేసి సరిపెట్టుకుని ఆ పిల్లల్ని కౌగిలించేసుకొని నిజంగా చెప్పాలంటే అమ్మ అత్త దగ్గర ఉంటే బాగుందమ్మా అంటే ఉడుకుమోత్తనం వస్తుంది కూడా. ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేశాను మీకు అత్త కావాల్సి వచ్చిందా అంటుంది. అమ్మతనానికి ఉన్న గొప్పతనం అండి లోకంలో భాషకు అందదు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్తారు. పక్షి గుడ్డు పెడుతుంది. ఎవరు చెప్పారు దానిలో పిండం ఉంది, నువ్వు పొదిగితే అది పిల్ల అవుతుందని ఎవరు చెప్పారు దానికి? అది దాని మీద కూర్చుంటే ఆ పెంకు పగిలిపోతుందని ఎగిరే లక్షణం ఉన్న పక్షి మెల్లిగా ఇలా కాళ్ళతో నడిచొచ్చి ఆ గుడ్డు తన కడుపు కిందకు వచ్చేటట్టుగా చూసుకుని తన కడుపుని గుడ్డు యొక్క పై పెంకుకు తగిలేటట్టుగా ఆంచి 2 కాళ్ళు కొంచెం జరిపి గట్టిగా కూర్చోకుండా తన వేడి పెంకుకు తగులుతుంటే పెంకు వలన వేడి పిండానికి తగులుతుంటే పిండం ఊపిరి పోసుకుంటుంటే పిల్లవుతుంటే గుడ్డుని పొదుగుతున్న పక్షి బొమ్మ గీయగలవేమో కానీ పిండం పొదగబడుతున్నప్పుడు నాకు పిల్ల పుడుతోందని ఆనందం పొందుతున్నటువంటి పక్షి యొక్క కన్నులలో ఆనందాన్ని గీయగలవా? అది మాతృత్వం. 13 ఏళ్ల తర్వాత కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు ఎక్కడుంటే పాండవులు అక్కడ ఉంటారు. కుంతికి ఎవరు కనపడ్డారో తెలుసా? తన 5 పిల్లలు కనపడ్డారు. పరుగు పరుగున వెళ్ళి మేనల్లుడి మెడ గట్టిగా పట్టుకుని కౌగిలించేసుకుంది. కృష్ణ నిన్ను చూస్తేనా 5 బిడ్డలు గుర్తొచ్చారు కృష్ణ. ఎప్పుడూ వాళ్ళని కాపాడుతుంటావు కదా, ఎప్పుడూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, రమ్మని పీట వేసి కూర్చోపెట్టి మాట్లాడుతూ ఒక మాట అంటుంది. నీ శిక్ష పెరుగుట నీతిమంతులు పుణ్యపరులు శురులు కదా పాండుసుతులు, సుఖవృత్తి పెక్కండ్రు నూరెల గొలువ నుండెడువారు ఇడుముల పడుచు నిర్జనంబైన కానలలోనన ఎట్లు నిలిచిరి నన్ను బెట్టి నా ఎదగొనుచు జనిరి ఏను వడ్డింపంగ ఇంపార కుడిచి మెత్తని సెజ్జ నిద్రించి వినుత భద్ర గాన కరి బృంహితముల మేల్కాంచునట్టివారు కందమూలంబులాహారములుగా పొదల పుట్టల పడియుండి పులుగు మెకము అరవ మెల్కొనుచుండురే అక్కటకట. ఓ కృష్ణ, నువ్వు ఎక్కడుంటే అక్కడ నా పిల్లలు ఉంటారు కదా, ధర్మ మార్గంలో నడుస్తారు కదా, మహావీరులు కదా, ఎంతో సుఖములు అనుభవించవలసిన వాళ్ళు కదా, మహావీరులైనటువంటి రాజాధిరాజులందరూ కూడా వచ్చి వాళ్ళ పాదములకు నమస్కరించాలి కదా. అటువంటి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో 12 ఏళ్ళు. బిడ్డడి సుఖం కన్నా అమ్మకి బిడ్డ కష్టం కావాలి. ఆయన అధికారాన్ని లోకమంతా చూస్తుంది. ఏం ఉద్యోగమోనమ్మా, పొద్దున్న పోతే రాత్రి ఎప్పుడో వస్తాడు, ఇంటి పట్టున తినడు. ఇంటి పట్టున తినివాడు ఎన్నాళ్ళు అయిందంటారు? ఆరోగ్యం ఏమైపోతుంది ఈ వయస్సులో? వాడు ఇలా తిరిగితే నా చేతులారా ఇవాళ అమ్మయ్య ఎక్కడికి వెళ్ళనమ్మా, ఇంట్లో ఉన్నాడు, వాడికి ఇష్టమని వంకాయ పచ్చిపులుసు చేశాను అని ఆ పచ్చిపులుసు పెట్టుకుని తల్లి ఎంత మురిసిపోతుందో. లోకానికి ఆయన అధికారం కావాలి, అమ్మకి ఆయన కడుపు కావాలి. అమ్మ కాదు, కుంతి అదే మాట్లాడుతుంది. మరి కుంతీదేవి తల్లిగా మాట్లాడుతున్నప్పుడు నేను తల్లి గురించి కాకపోతే ఏం మాట్లాడతానండి? కాబట్టి ఆమె అంది 12 సంవత్సరములు ఏం తిన్నారో ఏం తినలేదు. హంసతూలికా తల్పాల మీద పడుకుని తెల్లవారుజామున మృదువైనటువంటి గీతములను వింటూ ఏనుగుల యొక్క ఘీంకారములు వింటూ నిద్ర లేవవలసిన వాళ్ళు. ఎక్కడో పక్షులు మృగములు అరుస్తుంటే పొదలలోనూ పుట్టల మీద పడుకుని నిద్రలేచారు. ఎన్ని కష్టాలు పడ్డారు. అకట తలుచుకుంటే నా మనసు తరుక్కుపోతోందయా అంటుంది. ఏమిటి అర్థమైంది మీకు ఈ పద్యంలో? తండ్రికి తల్లికి ఇక్కడ తేడా ఉంటుంది. తండ్రి మాట్లాడాడు అనుకోండి ఈ సందర్భంలో, అమ్మయ్యా పిల్లలు గట్టెక్కారయ్యా, అయిపోయింది అరణ్యవాసం అజ్ఞాతవాసం, ఇకనైనా సుఖపడితే బాగుండంటాడు. జరిగిపోయినటువంటి కష్టాన్ని తలుచుకుని గట్టెక్కారని తండ్రి సంతోషిస్తాడు. పిల్లలు పడిన కష్టాన్ని ఎప్పటికీ తలుచుకుని ఏడుస్తుంది తల్లి. ఇప్పుడు అయిపోయింది కదా అని ఊరుకోదు, తలుచుకు ఏడుస్తూనే ఉంటుంది. రామాయణంలో అయితే భృశం భవతి దుఃఖిత అంటారు. దానికి ఓ చక్కటి ఉదాహరణ కూడా చెప్పారు అప్పలాచార్య స్వామి గారు. ఓ తల్లి 2 పిల్లల్ని పెట్టుకుని ఆడుకుంటోంది, బియ్యం ఏరుకుంటోంది. ఓ పిల్లాడు వెళ్ళి పాకుతూ వెళ్ళి ఓ నూతిలో పడిపోయాడు.
ఆమె పెద్దగా అరుస్తూ కేకలేస్తే ఎవరో నలుగురు వచ్చారు, నూతిలో దూకారు, పిల్లాడిని పైకి తీశారు, పొట్ట నొక్కారు, నీళ్లు పైకి వచ్చాయి, స్పృహ వచ్చింది, పిల్లాడు బతికాడు. వాడు 7 అడుగులు ఎత్తు అయ్యాడు, బ్రహ్మాండంగా బట్టలు వేసుకున్నాడు, పెద్ద పెద్ద పాదరక్షలు వేసుకున్నాడు. ఎక్కడో భారతం మీద ప్రవచనం జరుగుతోందంటే అక్కడికి తీసుకెళ్ళి అమ్మని దిగబెట్టి మళ్ళీ తీసుకెళ్ళడానికి రాత్రి 8:30కు వచ్చాడు. ఆవిడ పక్కన రోజు ఒక ఆవిడ ప్రవచనం వింటోంది. ఏమండి మీరు బలానా ఊళ్ళో ఉండేవారు కదా అంది. అవును. ఈ అబ్బాయి మీ రెండో అబ్బాయి కదూ అంటే అవును. మీకు గుర్తుందా మనం ఎదిరింట్లో ఉండేవాళ్ళం, మీరు వీడి చిన్నతనంలో మీరు బియ్యం ఏరుకుంటూ మాట్లాడుతుంటే వీడు వెళ్ళి నూతిలో పడిపోయాడు, ఆ పిల్లాడే కదూ అంటే ఎప్పుడు నూతిలో పడిపోయిన పిల్లాడు. ఇప్పుడు వాడు 7 అడుగులు ఎత్తు, పెద్ద అధికారి, బోల్డ్ అంత డబ్బు సంపాదిస్తున్నాడు, ఆయనకో 9 పిల్లలు. కానీ అమ్మ ఏం చేస్తుందంటే అవునమ్మా ఆ రోజు చూసుకోలేదు, నా అదృష్టం బతికాడు, కానీ లేకపోతే పిల్లాడు ఏమైపోను అని ఇప్పుడు కళ్ళు ఒత్తుకుంటుంది. ఇప్పుడు ఎప్పుడో నూతిలో పడిపోతే ఇప్పుడే అడగడం ఎందుకు? అది అమ్మతనం. అమ్మకి ఇప్పుడు సుఖపడితే సరిపోదు, ఎప్పుడో కష్టపడ్డారని కూడా ఏడుస్తుంది అమ్మ. చటుక్కుని నీళ్ళు వచ్చేస్తాయి కళ్ళమ్మట. ఆ అమ్మతనం 12 ఏళ్ళు అరణ్యవాసంలో, 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో నా కొడుకులు ఎంత కష్టపడ్డారో. తండ్రి లేని ప్రజలు తల్లిని బాసి పెద్ద యునుగాలము విధమునబడిరి, భంగపాటు దుఃఖపాటును సంకటపాటు కలిగే విరటు పాల పిదప. వాళ్ళు పడిన కష్టాల్ని తలుచుకుని ఏడుస్తోంది పాపం. అసలు వాళ్ళకి తండ్రి లేడు. పుట్టగానే ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వకుండానే తండ్రి చచ్చిపోయాడు. ఆయన ఉంటే ఇన్ని కష్టాలు ఉండునా? పాండురాజు గారే బతికుంటే అసలు ఈ పిల్లల వంక చూడగలిగిన వాళ్ళు ఉంటారా? ఆయన లేకపోబట్టి కదా ఇంత చులకనైపోయారు. వాళ్ళని చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేశారు, భిక్షాటన చేసి బతికారు. ద్రౌపదిని వివాహం ఆడారు. మాయాజూతంలో వాళ్ళని తిన్నగా ఓడించలేక కాపట్యంతో ఓడించి అరణ్యవాసానికి పంపించారు. తండ్రి లేక కదూ ఇన్ని కష్టాలు పడ్డారు. పోని అమ్మని బతికున్నాను, అమ్మగా నేనేమైనా చేయగలిగానా? 13 ఏళ్ళు అమ్మకి కూడా దూరంగా ఉండి లోకంలో ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే అమ్మా అంటారు. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మా అని నన్ను పిలవగలిగారా? నేను వెళ్ళగలిగానా? ఎంత కష్టపడ్డారు. ఆ తల్లి మనసు ఎంత కాలిపోయిందో, కాల్చేదు దుర్యోధనుణ్ణి. అందుకే ఆవిడంది, తల్లిని బాసి పెద్ద యునుగాలము విధంబునబడిరి. చాలా కాలం 13 ఏళ్ళయిందయా తల్లిని విడిచిపెట్టేసి వాళ్ళు. అమ్మని చూడాలి అనిపించినా వెనక్కి రాలేరుగా. ఎంత కష్టపడ్డారయ్యా నా పిల్లలు అంటే, పిల్లలు తనని చూడడానికి రాలేకపోవడం పెద్ద కష్టమని ఎంత పరితాపాన్ని పొందిందో కుంతి. అంతేనా? 1 ఏడాది అజ్ఞాతవాసం చేసినప్పుడు కోడలు కొడుకులు పడిన కష్టం సామాన్యమా? భంగపాటు వాళ్ళ కర్మ. ఒకడు వంట చేసే ఆయన, ఒక ఆయన ఆవుల్ని కాసేవాడా, ఒక ఆయనతో కాసేపు కాలక్షేపానికి జూదం ఆడడమా, ఆయనకి ధర్మం చెప్తూ ఉండడమా? దారుణాతి దారుణం. బృహన్నలై నపుంసకుడై అర్జునుడు ఆ నృత్యం నేర్పడమా? ఏమిటయా నా కొడుకుల బాధ? లోకంలో ఉంటుందా ఇటువంటి కష్టాలు? భంగపాటు దుఃఖపాటు, ఎంత దుఃఖాన్ని అనుభవించి ఉంటారు వాళ్ళు. అసలు చెయ్యవలసిన అవసరం లేని వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఎన్ని చెయ్యకూడని పనులు చెయ్యవలసి వచ్చింది, ఎంత దుఃఖాన్ని పొందారు. సంకటపాటు. అక్కడ ద్రౌపదీదేవి మాలినిగా పనిచేస్తుంటే కీచకుడు ఆవిడ మీద కన్ను వేసి ఆవిడని ఇబ్బంది పెడుతుంటే, బయటపడితే అజ్ఞాతవాసం పోతుంది, భర్తలకి ఇబ్బంది కలుగుతుందని బయటపడకుండా సూర్యుడికి నమస్కరించుకొని ఎన్ని కష్టాలు పడిందయా, ఎంత గుప్తంగా భీముడు చంపవలసి వచ్చిందయా, ఎంత సంకట స్థితి పడ్డారయ్యా నా పిల్లలు నా కోడలు. పాటు కలిగే విరటు పాల పిదప. ఆ విరాట్ రాజు గారి పాలనలో ఎంత కష్టపడిపోయారయ్యా నా కొడుకులు, ఎంత కష్టపడ్డారయ్యా పడిందయ్యా నా కోడలు. మీరు బాగా గమనించండి. ఎప్పుడో కుంతీదేవి మాట్లాడిందని కాదు, మా అమ్మగారైనా అలాగే మాట్లాడతారు, మీ అమ్మగారైనా మనకొచ్చిన ఎంత చిన్న కష్టానికైనా అలా మాట్లాడతారు. అమ్మ సౌందర్య లహరి, అమ్మలాంటి ప్రేమైకమూర్తి, అమ్మలాంటి భగవత్ స్వరూపం లోకంలో ఉండదు. అందుకే ఏ కొడుకు ఏ కూతురు కూడా తల్లి మనసు క్లేశపడేటట్టుగా ప్రవర్తించరాదు. భారతం విన్నందుకు కుంతీదేవి గొప్పది అని చెప్పడం కాదు, ఖచ్చితంగా కుంతీదేవి గొప్పది. కానీ
ఏ ఇంట ఏ బిడ్డల్ని కన్న తల్లి అయినా ప్రేమలో మాత్రం అంతే. బిడ్డల కష్టాన్ని తలుచుకుని కదిలిపోతుంది. అటువంటి తల్లి పట్ల మర్యాదగా ప్రవర్తించడం చేత కాకపోతే ఆ జన్మ నిరర్థకమైపోతుంది అని ఆమె అంది. దానదయాపరుండైన ధర్మతనూభవు శమమిట్లు పంచానన విక్రముండగు బకారికి భద్రమే అస్త్రశస్త్ర విద్యా నిపుణుండు క్రీడి సుఖియా వినయాభరణుల్ కవల్ సమాధాన సమేతులే అకట ద్రౌపదీ సాధ్వి సుఖం బెదానికిన్. నాయన కృష్ణ, దానదయాపరుడైనటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు నా పెద్ద కుమారుడు ధర్మరాజు క్షేమంగా ఉన్నాడా? సింహం లాంటి విక్రమం కలిగినటువంటి నా కుమారుడు భీమసేనుడు క్షేమంగా ఉన్నాడా? అస్త్రశస్త్ర విద్యా నిపుణుడైనటువంటి నా కుమారుడు అర్జునుడు క్షేమంగా ఉన్నాడా? వినయము ఆభరణముగా కలిగినటువంటి నా కుమారులు నకుల సహదేవులు కవలలు కుశలంగా ఉన్నారా? అన్నిటికన్నా గొప్పది నా కోడలు ద్రౌపదీదేవి సంతోషంగా ఉందా? నువ్వు వాళ్ళని చూసొచ్చావు కదా, నేను నీలో నా బిడ్డల్ని చూస్తున్నానయ్యా అని ఆ పిల్లల యొక్క క్షేమాన్ని ఎంతో ప్రేమతో అడిగింది. అడగడం కాదు, ఉద్యోగపర్వంలోంచి చెప్తున్నాను నేను ఇప్పుడు. ఆ కుంతీదేవి కృష్ణ భగవానుడితో మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ పాండవుల గురించి కోడల గురించి మాట్లాడడంలో ఎంత అద్భుతమైన విషయాలు ప్రతిపాదన చేస్తుందో, ఆమె గొప్పతనం ఏమిటో ఆ సంస్కారము మాటల చేత ఆవిష్కరింపబడుతుంది. దాచిన దాగనిది ఎప్పుడు అంటే మాట చేత తెలిసిపోతుంది సంస్కారం. మాటల ద్వారా కుంతీదేవి వైభవం ఏమిటో మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకి కలుసుకున్నప్పుడు పునః ప్రారంభం చేసి విన్నాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.